నమస్తే ప్రవీణ్ గారు. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ టీచింగ్ ఫీల్డ్ మీద ఎలా ఇంట్రెస్ట్ కలిగింది? సో, టీచింగ్ ఫీల్డ్ మీదంటే అందరూ ఒక టీచర్. యూ స్టార్ట్ టీచింగ్ ఫ్రమ్ యువర్ చైల్డ్‌హుడ్. ఎయిదర్ యూ టీచ్ యువర్ బ్రదర్, మీ హ్మ్. తమ్ముడికన్నా చెప్పిస్తారు, మీ అన్నకి ఏదో ఒకటి చెప్పిస్తూనే ఉంటారు. హ్మ్. సో, ఎవ్రీవన్ ఈస్ ఎ టీచర్ ఫర్ మీ. హ్మ్. యూ లెర్న్ ఫ్రమ్ సమ్‌వన్, యూ టీచ్ సమ్‌వన్. ఈ సిస్టమ్‌లో టీచింగ్ అని వచ్చినప్పుడు ఇట్ హ్మ్. ఆల్ కేమ్ విత్ మీ ఆఫ్టర్ మై ఎడ్యుకేషన్. హుహు. వేర్ ఐ డోంట్ నో వేర్ ఐ వాస్. నేను ఏ పొజిషన్‌లో ఉన్నాను, ఎందుకు చేస్తున్నానని తెలియనప్పుడు హ్మ్. ఐ వెంట్ టు ఎ స్పెషల్ స్కూల్. హ్మ్. నన్ను నేను తెలుసుకోవడానికి స్కూల్‌కెళ్ళాను. హ్మ్. మేబీ అట్ 28 ఐ థింక్. ఓకే. ఆ టైంలో ఐ వాంటెడ్ టు ఎక్స్‌ప్లోర్ స్పెషల్ చిల్డ్రన్ స్కూల్‌లో ఐ స్టార్టెడ్ టీచింగ్ ఓకే. యాస్ ఎ వాలంటీర్. హుహు. సో, అక్కడ నా జర్నీ ఫర్ టీచింగ్ పర్పస్‌ఫుల్‌గా ఫీల్ అయింది. హ్మ్. టీచింగ్ ఉన్నా కానీ హ్మ్. లైఫ్‌లో ఒక పర్పస్ ఎక్కడరా అంటే, హ్మ్. ఈ స్పెషల్ చిల్డ్రన్ చెప్పీయడంలో పర్పస్ ఉంది అనిపిచ్చింది. హ్మ్. అక్కడ నా జర్నీ స్టార్ట్ అయింది. ఓకే. టీచింగ్‌లో ఇంత ఆనందం, హ్మ్. హ్మ్. హ్యాపీనెస్ వెన్ యూ ఆర్ టీచింగ్. ద జాయ్ ఆఫ్ లెర్నింగ్ అని చెప్పి. ఇప్పుడు స్పెషల్ చిల్డ్రన్ టీచింగ్ అన్నారు గదా! అంటే ఇప్పుడు ఇది రెగ్యులర్ ఎడ్యుకేషన్‌లో టీచింగ్‌కి దీనికి వాట్ ఈస్ ద డిఫరెన్స్? మెయిన్ డిఫరెన్స్? Okay. And then I have to tell the lady who started this. It ఓకే. was not a regular school. హ్మ్. These are bunch of kids. హ్మ్. అక్కడ అందరూ హ్మ్. మనం గురుకులం స్టైల్ అన్నా అనొచ్చు, లేదా హోమ్ స్కూలింగ్ అన్నా అనొచ్చు. ఓకే. షీ స్టార్టెడ్ హ్యావింగ్ 20 చిల్డ్రన్ అరౌండ్. హ్మ్. వాళ్ళతో మామూలుగా మాట్లాడుతూ, వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయడమే ఎడ్యుకేషన్ లాగా ఉంది. హ్మ్. దేర్ వాస్ నథింగ్ లైక్ స్కూలు వాళ్ళు పోవాలి, తినాలి. దట్ వాస్ నాట్ ద స్కూల్. హ్మ్. ఇట్ వాస్ బేసికలీ అవర్ హోమ్ వేర్ ఆల్ ద చిల్డ్రన్ విల్ కమ్ అండ్ హ్యాంగ్ ఔట్ విత్ హర్. హ్మ్. ఐ వుడ్ సే హ్యాంగ్ ఔట్. ఓకే. సో, వాళ్ళు నచ్చింది చేసేవాళ్ళు, చదువుకునేవాళ్ళు. హ్మ్. ఎ ఎగ్జామ్‌కి నీకు సర్టిఫికేట్ కావాలి కాబట్టి ఎన్ఐఓఎస్ రాసినారు. హ్మ్. సో, ఐ వాస్ దేర్ సిట్టింగ్ అండ్ ప్రిపేరింగ్ దెమ్ ఫర్ ఎగ్జామ్. హ్మ్. బట్ ఆన్ ద ప్రాసెస్ యూ బిల్డ్ సో మచ్ ఆఫ్ ఎమోషనల్ అటాచ్‌మెంట్ విత్ థీస్ కిడ్స్. హ్మ్. 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 సో, అక్కడ నీ లైఫ్ పర్పస్ రా బాబు! హ్మ్. వీళ్ళకి చెప్పిస్తున్నప్పుడు నువ్వేంటో తెలుసుకున్నాను. హ్మ్. నేనేంటో తెలుసుకున్నాను. ఆన్ ద జర్నీ బోత్ ఆర్ లెర్నింగ్. హ్మ్. సో, ఇది ఫిలాసఫీ అనిపించింది. ఓకే. ఇప్పుడు మరి గురుకులు అన్నారు కదా! ఆ! మరిప్పుడు ఈ గురుకులు అనగానే ఇప్పుడు అలాంటి ఎన్వైర్న్‌మెంట్‌లో చదివిన పిల్లలు ఇప్పుడు నాసాకి అలాంటి ఎళ్ళగలరా మరి? ఇప్పుడు నాసా ఎడ్యుకేషన్, ఆ! డూ యూ హ్యావ్ కాంపిటెన్సీ? ఓకే. దాన్ కాంపిటెన్సీ ఉన్నప్పుడు డూ యూ నీడ్ ఎ సర్టిఫికేట్? హ్మ్. అవును. అది ట్రూనే. ఇప్పుడు హ్మ్. నీకు సర్టిఫికేట్ లేకుండా నువ్వు పోయి నాసాకి జాయిన్ అయిపోతావా? అంటే యెస్. మన ఆహ్, మ్యాథమెటిషియన్ ఎవరాయన? రామానుజన్. 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 హ్మ్. ఫార్మల్ స్కూలింగ్ లేదు. బట్ హి యూజ్డ్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్. హ్మ్. అతని కలలో కనిపించినాయి అన్నీ అంటాడు. హ్మ్. సో, ఎక్కడో ఉన్న యూనివర్సిటీ ప్రొఫెసర్ హార్డీ గారు, హ్మ్. ఇతనికి యాడ నుంచి లింక్ వచ్చింది. హౌ డిడ్ హి హ్మ్. ఫైండ్ హిమ్? హ్మ్. డిడ్ హి హావ్ ఎ డిగ్రీ ఆఫ్ మ్యాథమెటిక్స్? హ్మ్. డెఫినైట్‌లీ నాట్. హ్మ్. సో, అతని కేంబ్రిడ్జ్‌లోనో, ఏడో యూకే యూనివర్సిటీలోనో హ్మ్. ఇప్పుడు అతను రాసిన పేపర్‌లు అందరూ చదువుతున్నారు. హ్మ్. సో, అతనికి సర్టిఫికేట్ ఉన్నదా అంటే లేదు. హ్మ్. హ్మ్. సో, తప్పకుండా హ్మ్. ఇఫ్ యూ హావ్ ఎ కాంపిటెన్సీ దెన్ యూ కెన్ ఏమంటారు? ఎక్కడైనా నువ్వు హ్మ్. ఫిట్ అవ్వగలుగుతావు. హ్మ్. ఏమంటే మనకి సిస్టమ్ అలవాటయింది కాబట్టి, ఆ! అయ్యో! మా వాడికి డిగ్రీ లేకపోతే ఆడు పోగలుగుతాడా? లేదా? హ్మ్. హ్మ్. ఇవన్నీ మనం పెట్టుకున్న కన్‌స్ట్రెయింట్సే. ఇప్పుడు అంతా సిస్టమ్ గూడా చేంజ్ అయితుంది కాబట్టి, హ్మ్. నువ్వెక్కడైనా ఫిట్ అయితావు. ఇప్పుడు సర్టిఫికేట్స్ అన్నారు గదా! ఇప్పుడు ఈ సర్టిఫికేట్ లేకపోతే అంటే రామానుజం ఉన్నారు. అది చాలా ప్రీవియస్ ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్ ఎలాగైనా సర్టిఫికేట్ కావాలి, జాబ్ రావాలంటే ఇవన్నీ ఉన్నాయి. సో, ఇప్పుడేమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా ప్రెజెంట్ ఓహ్! చాలా రీసెంట్? ఉన్నాయండి. ఆ! మన రాజమౌళి గారినే తీసుకుంటే, ఆ! రాజమౌళి గారు ఏం చదివినారండి? ఏదన్నా ఇన్‌స్టిట్యూట్‌లో పోయి డైరెక్షన్ కోర్స్ చేశారా? లేదా హ్మ్. సర్టిఫికేట్ ఉందా నేను డైరెక్టర్ అని? హ్మ్. ఇప్పుడు ఆయన చూస్తే యాడికో అవును. ఇప్పుడు గ్లోబల్ మూవీ గ్లోబల్ 'వారణాసి' మూవీ మూవీ తీస్తున్నారు. అవును. గ్లోబల్‌లో ఆయన ఆ! పేరుంది. అవును. ఆయన ఏడన్నా కాలేజీకి పోయి డిగ్రీ తెచ్చుకున్నారని అడిగి చూడండి. ఎవరికి ఎవరికి ఆయన హ్మ్. కాలేజీకి పోయి డిగ్రీ తెచ్చుకున్నాడని లేదు. హ్మ్. హ్మ్. వాళ్ళ అమ్మని నువ్వు ఏం కావాలో ఫాలో అయిపోరా. హ్మ్. ప్రాసెస్‌లో ఏం హెల్ప్ అయినా చేస్తానన్నట్టు వాళ్ళ స్టోరీ మీరు వెతికితే తెలిసిపోద్ది రాజమౌళి హిస్టరీ. హ్మ్. హ్మ్. సో, అతనికి సర్టిఫికేట్ ఉందా అని అడిగితే హ్మ్. మీకే తెలియాలప్పుడు. పోనీ ఇది ఎడ్యుకేషన్ ఎంత వరకు ఉండాలంటారు? వాళ్ళు డిగ్రీ, ఇంజినీరింగ్ అంతవరకు చదవాలా? లేపోతే 10థ్ లేపోతే ఎలాగా వాళ్ళు?
వాళ్ళలో టాలెంట్‌ని ఎలా గుర్తించాలి? ఇప్పుడు ఇలా మాట్లాడినప్పుడైతే విరాట్ కోహ్లీని తీసుకోండి. ఆ! 10థ్ పాసు విరాట్ కోహ్లీ క్రికెటర్ అయిపోయినాడు. విరాట్ కోహ్లీ ఓన్లీ 10తేనా లైక్ చదివింది? మీరు ఓకే. యాడ గూగుల్ చేసినా విరాట్ కోహ్లీ ఆహా! క్వాలిఫికేషన్ 10థ్ పాస్ అనే ఉంటది. ఓకే. సచిన్ టెండూల్కర్‌ది చూసుకోండి. ఆ! మీరు మాక్సిమం స్పోర్ట్స్‌మెన్స్ గాని, బాగా హ్మ్. వచ్చిన స్పోర్ట్స్‌మెన్ చూడండి. హ్మ్. హ్మ్. అంటే వాళ్ళు ఎడ్యుకేషన్‌లో ఫెయిల్ కాలేదు. హ్మ్. హ్మ్. వాళ్ళ టాలెంట్ ఏందో దాన్ని ఎక్కువ మెరుగుపరుచుకున్నారు గానీ, హ్మ్. హ్మ్. నాకు డిగ్రీ గూడా గావాలి, ఇది గూడా గావాలి అని గాదు. హ్మ్. నీ టాలెంట్ ఏముందో దాంట్లో. హ్మ్. అలా అని చూసినప్పుడు 'నాగార్జున' గారు ఎంఎస్ చేశారు యాడో ఫారిన్‌లో. ఓహో! హ్మ్. ఆయనకి ఎడ్యుకేషన్ అవసరం లేదు గదా! ఆ! అంటారు. లేదు. నీ ఫాలో యాడుందో, నువ్వేమనుకుంటున్నావో దాన్ని చెయ్యి. సో, హ్మ్. అప్పుడు ఏఎన్నార్ గారు నువ్వు తప్పకుండా నువ్వు గ్రాడ్యుయేట్ అయిన తర్వాతే సినిమాకెళ్ళు అని హ్మ్. ఏఎన్నార్ గారు చెప్పారు గాబట్టి అండ్ హీ ఎంజాయ్డ్ ఐ థింక్ హీ ఎంజాయ్డ్ హిస్ ఎడ్యుకేషన్ ఆల్సో. హ్మ్. సో, హ్మ్. ఆ ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎడ్యుకేషన్ మీకు కావాలనా వద్దని మీరు డిసైడ్ చేసుకోండి. హ్మ్. ఈస్ హి ట్రూలీ లెర్నింగ్ ఇన్ యూనివర్సిటీస్? హ్మ్. హ్మ్. అప్పుడైతే యూ వాంట్ టు లెర్న్ దెన్ యూ లెర్న్. హ్మ్. హ్మ్. నాకు ఒట్టి క్రికెటర్ విరాట్ కోహ్లీని తీసుకుంటే విరాట్ కోహ్లీ లాగా ఉండిపోవచ్చు. నాగార్జున అవును. గారిని తీసుకుంటే 2 చేయొచ్చు. అవును. ఇప్పుడు అదే విరాట్ కోహ్లీ, సచిన్ ఇప్పుడు రెగ్యులర్‌గా ఏదో సాఫ్ట్‌వేర్ జాబ్ ఒకటి చేసుకుంటూ ఇలా ఇంకా వేరేలా చేసుకుంటే వాళ్ళ టాలెంట్‌ని గుర్తించేవాళ్ళం కాదు. లైక్ నార్మల్‌గానే అందరూ ఎలా బతుకుతున్నారో వాళ్ళు అలాగే ఇలా ఉండేవారు. చాలా ఎగ్జాంపుల్ 'బొమ్మని ఇరానీని' తీసుకోండి. 40 ఇయర్స్‌లో అతను సినిమా ఇండస్ట్రీకి ఓహ్! వచ్చారు. ఆహా! ఇప్పుడు ఎంత ఫేమస్. హ్మ్. అండ్ 40 ఇయర్స్ చెఫ్‌గా పనిచేస్తూ హ్మ్. సడెన్‌గా ఇండస్ట్రీకొచ్చి హ్మ్. గ్లోబల్ రికగ్నిషన్. హ్మ్. ఏ టైంలో, ఏ ఏజ్‌లో మీకు రికగ్నిషన్ వస్తదో తెలీదు. బట్ యూ ఆల్‌వేస్ హావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. హ్మ్. సో, మీ ప్రతి ఒక్క ఎగ్జాంపుల్స్ చుట్టుపక్కల చూసినప్పుడు, హ్మ్. మా వోడికి ఎడ్యుకేషన్ కావాలనా? లేదా హ్మ్. స్కిల్ నేర్చుకోవాలనా? లేదా ఏం కావాలనేది పిల్లోడికి తెలుస్తది. అవును. మనం రెస్ట్రిక్ట్ చేయకూడదు అంతే. యాహ్! అంటే ఈ ఎడ్యుకేషన్‌లో కూడా అంటే ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. ఇప్పుడు మనకి రెగ్యులర్ ఎడ్యుకేషన్ ఉంది. లైక్ నేను అవన్నీ లైక్ చదివినవాన్నే. కానీ అక్కడున్న లైక్ ఎడ్యుకేషన్‌లో లైక్ ఇప్పుడు అదంతా కష్టపడి చదివినా సరే, అక్కడ ప్రాక్టికల్‌గా ఏం టీచ్ చేయట్లేదు. హ్మ్. లైక్ ఇప్పుడు నేను చదివిన కాలేజ్‌లో ఇప్పుడు ఫిజిక్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఆ ప్రొజెక్టైల్ మోషను ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసేవారు గానీ, దానికి కూడా ఒక ఫార్ములా బై హార్ట్ చేసి ఫార్ములా ఏంటి అని అని అడిగేవారు. అది సింపుల్ అయినా అంటే ప్రతి సమ్‌కి ఇలాంటి ఒక మోడల్స్ ఉంటాయి. ఇలాంటి మోడల్‌కి ఈ ఫార్ములా. ఇలాంటి అవును. మోడల్‌కి ఈ ఫార్ములా. సో, ఎగ్జామ్స్‌లో కూడా ఇలాంటిది వస్తది. సో, బై హార్ట్ చేసేవాళ్ళని. సో, అక్కడ సరే ఎంత కష్టపడి అంత ఫీజ్ కట్టి నేర్చుకున్నా సరే ఉపయోగం లేకుండా పోతుంది. నేనైతే దీంట్లో ఒక నేను చెప్పించే విధానం చెప్తాను. హ్మ్. ఇది నార్మల్‌గా ఫిజిక్స్, సైన్స్ అన్నప్పుడు నేను హ్మ్. గ్రౌండ్‌కి పిలిచిపోయి చెప్పేస్తాను. ఓ ఆ! పిల్లోడు క్రికెట్ వస్తది. హ్మ్. "రేయ్! నువ్వు బాల్ స్పిన్ చేయరా" అని చెప్తా. హ్మ్. బాల్ ఏసేటప్పుడు వాడికి ప్రొజెక్టైల్ మోషన్ వస్తది. ఓకే. కానీ దాన్ని చదవాలంటే కష్టమైతది. ఆ! బాల్ కొట్టేటప్పుడు రొటేషన్ ఉంటది. ట్రాన్స్‌లేటరీ మోషన్ ఉంటది. మోషన్ గూడా వచ్చేస్తది. హ్మ్. హ్మ్. పరిగెత్తేటప్పుడు వెలాసిటీ, స్పీడ్ అన్నీ వస్తది. హ్మ్. నువ్వు సడెన్‌గా యాక్సిలరేట్ అవుతున్నావంటే యాక్సిలరేషనే వస్తది. హ్మ్. ఒక్క గేమ్ తీసుకుంటే హ్మ్. నువ్వు ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ చెప్పియొచ్చు. హ్మ్. అది టీచర్ మీద ఉంటది. హౌ హ్మ్. ద టీచర్ పుట్స్ దోస్ కాన్సెప్ట్ ఇన్ ఎ రియల్ లైఫ్. హ్మ్. ఇక్కడ సిస్టమ్‌లో రియల్ లైఫ్‌కి ఈ ఫిజిక్స్ గాని, కెమిస్ట్రీ గాని, నీ ఎడ్యుకేషన్ గాని ఎలా ఫిట్ అవుతుంది అని చెప్పీకుండా, హ్మ్. వట్టి ఈ ఫార్ములా, ఇది ఆన్సరు, దీనికి 4 ఆప్షన్‌లో ఒక ఆప్షను, హ్మ్. దాని టెక్నిక్స్ చూపిస్తున్నారే తప్ప, నీ హ్మ్. లైఫ్‌లో నువ్వు ఎలా ఫిజిక్స్ యూజ్ చేస్తున్నావని, హ్మ్. లేదా మ్యాథమెటిక్స్ నువ్వు ఎలా లైఫ్‌లో యూజ్ చేస్తున్నావని ఎవడు హ్మ్. చెప్పడు. హ్మ్. కానీ ప్రతి ఒక్కడు లైఫ్‌లో ఇవన్నీ యూజ్ చేస్తాడు. హ్మ్. ఇప్పుడు మీరు ఇది గ్రౌండ్ అంటే గుర్తొచ్చింది. మా టైంలో ఏంటంటే అది గ్రౌండ్ ఆ! పీటీ పీరియడ్ ఉంటే అప్పుడు మ్యాథ్స్ సార్ వచ్చి క్లాస్ తీసుకునేవాళ్ళు క్లాస్‌లో. ఇప్పుడు మీరు చెప్పినట్టు అదే క్లాస్ గ్రౌండ్‌లో కూడా తీసుకోవచ్చు. కరెక్ట్. కానీ అసలు ఆ మోడలే లేదు. ఇప్పుడు మీరు గురుకుల్ అన్నారు హ్మ్. కదా! ఇప్పుడు అక్కడ ఇలాంటిది దొరుకుతుందా? లేకపోతే ఎలాగా అక్కడెలా ఉండేది? ఎనీ సిస్టమ్ గురుకుల్ సిస్టమ్ అంటే ఒక టీచరు, స్టూడెంట్ వాళ్ళ రిలేషన్ అంతే గాని, హ్మ్. చెట్టు కింద చెప్పిస్తాడో, క్లాస్ రూమ్‌లో చెప్పిస్తాడో హ్మ్. ఇది గాదు. హ్మ్. గురుకుల్ అనేది ఒక టీచర్ స్టూడెంట్ రిలేషన్‌షిప్. హ్మ్. ఒక టీచరు ఆ పిల్లోడిని యాడికి తీసుకెళ్తాడనేది ఆ గురువుకి తెలుసు. హ్మ్. నీకు సాంస్క్రిట్ వర్డ్‌లో గురువు అంటే మీ అంధకారాన్ని తొలగించేవాడు అంటారు. ఆ! నీకు నాలెడ్జ్ ఇచ్చేవాడు ఉంటాడు. అవును. సో, నీకు రైట్ అయిన గురువు దొరికితే హ్మ్. యూ ఆర్ హ్మ్. గోయింగ్ వేర్ యూ వాంట్. హ్మ్. ఇప్పుడు 'సచిన్ టెండూల్కర్' వాళ్ళ క్రికెట్ కోచు హ్మ్. ఇప్పటికి హి వాస్ ద బెస్ట్ స్టూడెంట్. హ్మ్. సో, అతను తీసుకెళ్ళాడు.
సో, హ్మ్. ప్రతి ఒక్కరికి ఒక కోచ్ ఉంటాడు. హ్మ్. హ్మ్. నువ్వు 'సచిన్ టెండూల్కర్' కరెక్ట్ కోచ్‌ని తీసుకెళ్తే హ్మ్. హి విల్ బికమ్ ఎ గుడ్ క్రికెటర్. యాహ్! అదే ఆయన తీసిపోయి ఫిజిక్స్ లెక్చరర్ పక్కన కూర్చోబెడితే హ్మ్. హ్మ్. ఐ డోంట్ నో వాట్ సచిన్ వుడ్ హావ్ బీన్. అవును. కొన్నిసార్లు ఇది గురువు లైక్ ఈ రోల్ పేరెంట్స్ కూడా లైక్ పోషించగలరు. లైక్ నాకొక లైక్ మూవీ 'దంగల్' మూవీలో చూసుకుంటే హ్మ్. అమీర్ ఖాన్ వాళ్ళ చిల్డ్రన్‌ని వాళ్ళ టాలెంట్‌ని గుర్తించి చిన్నప్పటి నుంచి తనే ట్రైన్ చేసి ఇప్పుడు వాళ్ళు అంత స్థాయికి వెళ్లారు. వాళ్ళిద్దరి పిల్లలు గూడా. ఇది లైక్ పేరెంట్స్‌లో కూడా లైక్ మీరు అది గుర్తించి ఇది అది కోల్పోతుంది. మీరు ఆ సినిమా చూస్తే పర్టిక్యులర్‌గా 'ఆమీర్ ఆ! ఖాన్' వాస్ ఆల్సో ఎ రెస్లర్. హి వాస్ జస్ట్ నాట్ ఎ పేరెంట్. ఆ! అవును. అతనిలో ఒక కోచ్ ఉన్నాడు. యాహ్! ఆ అవును. కోచు వాళ్ళ హ్మ్. పిల్ల స్టూడెంట్‌లాగా మారినారు అంతే. ఆ! సో, అక్కడ కోచ్‌ని చూడాలి గానీ పేరెంట్‌ని చూడకూడదు. సో, ఓకే. పేరెంట్‌కి ఉండదంటే పేరెంట్‌కి వచ్చినా గానీ ఒక్కోసారి ఎమోషన్స్ అడ్డమొస్తాయండి. హ్మ్. హ్మ్. సమ్‌టైమ్స్ రాకపోవచ్చు. హ్మ్. సో, అలాగే. సో, హ్మ్. ఇఫ్ యూ ఆర్ ఎ గుడ్ కోచ్ ఎయిదర్ హ్మ్. ఇట్ ఈస్ యువర్ సన్ హ్మ్. ఆర్ సమ్‌వన్ సన్ ఆర్ డాటర్ హ్మ్. తప్పకుండా. హ్మ్. బట్ యూ నీడ్ టు బి ఎ టీచర్. హ్మ్. అలాంటి టీచర్ మీ కొడుకు గాని హ్మ్. ఉంటే హ్మ్. హి విల్ ఎక్సెల్ వెల్ ఇన్ ఎవ్రీథింగ్ హి డస్. హ్మ్. ఇప్పుడు మీరు మంచి టీచర్ దొరకడమే కష్టం. అవును. అదే గదా! బిగ్గెస్ట్. దొరికినప్పుడు వదులుకుంటే మీకు కష్టం అది. హ్మ్. హ్మ్. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే మాకు మంచి టీచర్ దొరకట్లేదు హ్మ్. అనే ప్రాబ్లమే గానీ, హ్మ్. పిల్లోడితో ప్రాబ్లమ్ లేదు. హి హ్మ్. విల్ లెర్న్ వాటెవర్ యూ టీచ్ హిమ్. హ్మ్. టీచింగ్ కూడా లైక్ ఇప్పుడు నాకు చిన్నప్పుడు హ్మ్. లైక్ టీచర్స్ ఇప్పుడు మీరు పెద్దయ్యాక ఏమవుతారంటే డాక్టర్, పోలీస్ లేకపోతే ఇంజినీర్ అంటారు గానీ, టీచర్ అని వాళ్ళే స్ట్రెస్ చేయరు. హ్మ్. లైక్ అదెలా చెప్తారు? అది ఆ ఎన్వైర్న్‌మెంట్ అక్కడ ఎలా సెట్ అవుద్దంటే, మీరింకేమి సాధించలేకపోతే నెక్స్ట్ మళ్ళీ ఇంక మీరు టీచర్‌గానే టీచర్. రావాలి అన్నట్టు అది ట్యూన్ అయిపోయేది బ్రెయిన్‌లో. సో, ఇప్పుడు వాళ్ళ మైండ్‌లోనూ అలానే ఉండి అక్కడ ఎన్వైర్న్‌మెంట్ ఎలా ఉంటే ఇంక టీచర్‌లు ఎలాగా లైక్ దొరుకుతారు? ఆ ప్యాషనేట్ టీచర్స్ అయితే ఇప్పుడు కోల్పోతున్నాం. బయట ఎంత పెద్ద ఇన్‌స్టిట్యూషన్ తీసుకున్నా చాలా తక్కువ మంది ఉంటున్నారు అలా ప్యాషనేట్ వాళ్ళు. అగైన్ ఈడ ఎకనామిక్స్ చాలా ప్లే చేస్తాయండి. హ్మ్. ఇప్పుడు నువ్వు పోలీస్ గానీ, హ్మ్. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గానీ ఎందుకు అవుతావనుకుంటావంటే, హ్మ్. మేబీ ఇట్ గివ్స్ యూ ఎ గుడ్ స్టేటస్ హ్మ్. ఆర్ ఇట్ విల్ గివ్ యూ ఎ గుడ్ జాబ్ సెక్యూరిటీ. హ్మ్. లేదా నీకో పొజిషన్ ఇస్తుంది సొసైటీలో. హ్మ్. టీచర్ ఇప్పటికి హ్మ్. వాట్ వాట్ ఈస్ their సోషల్ స్టేటస్? హ్మ్. 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 వాట్ ఈస్ their జాబ్? ఇట్ హాస్ హ్మ్. లాస్ట్ ఇట్స్ పర్పస్ ఇన్ లైఫ్. ఎసెన్స్. హ్మ్. హ్మ్. సో, యాస్ ఎ టీచర్ హూ కెన్ క్రియేట్ ది కెరియర్ హ్మ్. ఆర్ క్రియేట్ ద ఫ్యూచర్ ఆఫ్ ఎ పర్సన్ హ్మ్. ఇప్పుడు అది కాదు. సో, రోల్ ఆఫ్ ఎ టీచర్ చేంజ్ అయింది కాబట్టి ఆ కష్టం అంతే. హ్మ్. ఇఫ్ టీచర్ బికమ్స్ ద హోల్ పర్పస్ ఇన్ హ్మ్. మోల్డింగ్ చైల్డ్స్ ఫ్యూచర్, హ్మ్. దెన్ టీచర్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ రోల్. హ్మ్. ఎక్కడో అది మిస్ అయిందంతే. మిస్ అయింది. కానీ మన ఏన్షియంట్ ఇండియాలో, మన భారతదేశంలో టీచర్ రోల్ చాలా గ్రేట్ ఉండేది. లైక్ ఆ గురువు, ఆ బాధ్యత. కరెక్ట్. కానీ అది ఇప్పుడైతే మొత్తం మీరు కోల్పోయింది. టీచర్స్ రోల్ అంటే హ్మ్. హి ఈస్ నెక్స్ట్ టు గాడ్. అవును. ఈవెన్ హి హాస్ ఎ బెటర్ పొజిషన్ దెన్ యువర్ పేరెంట్స్. ఆ! మనకి ఆ శ్లోకం ఉంటుందిగా. ఆ! గురు ఆ! బ్రహ్మ, గురు గురు విష్ణు, విష్ణు, గురుదేవో గురుదేవో మహేశ్వర. మహేశ్వరః. ఆ! బ్రహ్మ, ఇవన్నీ విష్ణు, మహేశ్వరులతో ఈక్వేట్ చేసాం. ఈక్వేట్ చేస్తాం. బికాజ్ హి ఈస్ ద వన్ హూ మోల్డ్స్ యువర్ హ్మ్. ఎవ్రీథింగ్. హ్మ్. ఇప్పుడు మనం అన్నీ చదివేసి లాస్ట్‌కి ఏదో ఒక గురువు కాడికి పోయి దండాలు పెట్టుకుంటాం. హ్మ్. హ్మ్. వి హావ్ లాస్ట్ ఇట్ అంతేగాని హ్మ్. ఎక్కడో ఒక చోట గురువు ఉండే ఉంటాడు. హ్మ్. అంటే గురువు అనే రోల్ డిఫైన్ కాలేదు. హ్మ్. కానీ ఎక్కడో దిక్కు మీరు కూడా పోయి దండం పెట్టుకుంటారు. హ్మ్. సో, అది చేంజ్ అవ్వలేదు. హ్మ్. ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో మారిందంతే. హ్మ్. ఓకే. లాస్ట్‌కి నరేంద్ర మోడీ అయినా సరే హ్మ్. సద్గురువుకి దండం పెట్టుకుంటారు. హి అవును. ఇన్వైట్స్ అవును. హిమ్. అవును. యాహ్! సో, థట్ ఈస్ ద థింగ్. యాహ్! నౌ హ్మ్. హూ ఈస్ ద గురు? అవును. అదే క్వెషన్. ఆ! సో, ఆ! అలాంటోళ్ళు మీకు దొరికినప్పుడు వదులుకోకండి అని చెప్తా. హ్మ్. హ్మ్. ఇప్పుడు నాకు ఒక ప్రొఫెసర్ ఉన్నాడు. ఇప్పటికీ హ్మ్. మర్చిపోను. నాకు ఓ హ్మ్. స్కూల్ టీచర్ ఇప్పటికీ గుర్తుంటారు. హ్మ్. హ్మ్. ఏమంటే ఐ హావ్ సీన్ ద చేంజ్ ఇన్ మై లైఫ్ హ్మ్. బికాస్ ఆఫ్ దెమ్. హ్మ్. ఇప్పటికే గుర్తుపెట్టుకుంటా. ఓకే. ఇలాంటి టీచర్స్ మీలు లైఫ్‌లోనూ ఒకరుంటారు. ఆ! లేకపోతే అది కష్టమేలెండి. హ్మ్. ఉన్నా గాని ఇప్పటికి గుర్తుపెట్టుకుంటాం. "అరేయ్! ఆ హ్మ్. టీచర్ ఇలా చెప్పినప్పుడు మనం అల్లరి చేశాంరా." హ్మ్. అయినా మీరు 'డాన్' సినిమా చూసుంటారు గదా! ఆ! 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 అవును. అంతే. ఆ ప్రొఫెసర్ ఎంత ఇదిగా ఉన్నా లాస్ట్‌కి ఆయన ఎందుకు చేసినాడనేది అందరూ రియలైజ్ అయితారు. యాహ్! యాహ్! ఎట్ ది ఎండ్ ఎమోషనల్ అయిపోతాం ఆ సీన్ కరెక్ట్. అంతా. హ్మ్. సో, మీ సినిమాలు చూసినా గాని ఎడో ఒక దిక్కు ఎంత అవును. టీచర్ అల్లరి గాని, స్టూడెంట్స్, టీచర్స్ ఎంత
అల్లరిగా ఉన్నా గానీ అట్ ది హ్మ్. ఎండ్ టీచర్ హ్యాస్ ద క్వాలిటీ ఆఫ్ హ్మ్. ఫర్‌గివ్‌నెస్ టు స్టూడెంట్స్. అవును. అది ఉంది. కానీ బయటికి చెప్పుకోరంతే. హ్మ్. ఇప్పుడు మీరు 'డాన్' సినిమా అన్నారు గదా! అవును. 'డాన్' సినిమాలోనే హీరో లైక్ మొత్తం ఆ! ఎంటైర్ మూవీలో నేను మీమ్ క్రియేటర్ అవుతా, నేను సైంటిస్ట్ అవుతా, నేను డాక్టర్ అవుతా అని వాడిది చేంజ్ అవుతూ ఉంటది. లాస్ట్ హిల్ బికమ్ ఎ ఫిల్మ్ క్రియేటర్, డైరెక్టర్. ఆ! డైరెక్టర్. అదెప్పుడు తన ఇంజినీరింగ్ ఫేజ్‌లో తను ఇదంతా లైక్ ఎక్స్‌ప్లోర్ చేసాడు. హ్మ్. సో, ఇప్పుడు అలాగా తనకి చిన్నప్పటి నుంచే హ్మ్. లైక్ తన టాలెంట్స్ ఏంటి గుర్తించి ఆహ్, అలా మౌల్డ్ చేసేది ఇప్పుడు ఈ గురుకుల్ సిస్టమ్స్‌లో ఉన్నాయా? ఇప్పుడు చాలామంది హోమ్ స్కూలింగ్ అంటారు. ఆ! హోమ్ స్కూలింగ్‌లో నీకు ఏమి అడ్వాంటేజ్ ఏమంటే 8 హ్మ్. అవర్స్ నువ్వు స్కూల్‌లో కూర్చొని హ్మ్. ఏది చదువుతావో హ్మ్. నువ్వు 2 అవర్స్‌లో, 1 అవర్‌లో ఇంట్లో చదువుకోవచ్చు. హ్మ్. హ్మ్. మిగతా 10 అవర్స్ ఏం చేస్తావు? హ్మ్. యూ కెన్ లెర్న్ సో మెనీ థింగ్స్. హ్మ్. నాకు డైరెక్షన్ ఇష్టం. నేను డైరెక్షన్ నేర్చుకుంటా. హ్మ్. ఇప్పుడుండే నెట్‌వర్క్ కానీ, యూట్యూబ్ వీడియోస్ గానీ, హ్మ్. ఇంట్లో కూర్చొని అన్నీ నేర్చుకోవచ్చు. హ్మ్. నీకు గురువు ఏడ అవసరమైతాడంటే, నువ్వేమన్నా తప్పు చేసినప్పుడు చెప్పేవాడు ఒకడు గురువుంటే చాలు. హ్మ్. హ్మ్. మిగతావన్నీ పిల్లలే నేర్చుకుంటారు. హ్మ్. వాడి చేతికి మొబైల్ ఇచ్చినప్పుడు అన్నీ నేర్చుకుంటాడు. హ్మ్. కావాల్సినయి అనవసరమైనవి గూడా నేర్చుకుంటారు. హ్మ్. హ్మ్. ఇక్కడ సిస్టమ్‌లో గురువు హ్మ్. రోల్ ప్లే అయితదంతే. హ్మ్. కానీ నేర్చుకోవడం స్కూల్‌కే పోయి నేర్చుకోవాలని లేదు. హ్మ్. నువ్వు ఏడన్నా నేర్చుకుంటావు. హ్మ్. అవును. సో, గురుకుల్ సిస్టమ్ ఇయన్నీ ఎందుకంటే, హ్మ్. హ్యూమన్ వాల్యూస్, హ్మ్. ఎథిక్స్, హ్మ్. డిసిప్లిన్ హ్మ్. ఇవన్నీ నేర్పియడానికి ఒక సిస్టమ్ గావాలి. ఇంట్లో అవుతుందా అంటే, ఇంట్లో అప్పుడైతే అయ్యేది. ఇప్పుడు కష్టమే. హ్మ్. సో, ఈ సిస్టమ్ వచ్చినప్పుడు హ్మ్. మీకు ఎథిక్స్ నేర్పిస్తారు. హ్మ్. ఇయన్నీ కావాలా. యాహ్! లైఫ్ ఈజ్ నాట్ జస్ట్ ఎడ్యుకేషన్ హ్మ్. ఆఫ్ ఇన్ఫర్మేషన్. హ్మ్. కానీ హ్యూమన్ వాల్యూస్ ఒక హ్యూమన్ ఎలా హ్మ్. డెవలప్ అవుతాడు, హ్మ్. వానికి కావాల్సిన యాటిట్యూడ్స్ ఇయన్నీ నేర్పించడమే సిస్టమ్‌లో ఒక పార్ట్. హ్మ్. సో, అప్పుడు గురుకుల్ సిస్టమ్ బెటర్ అనిపిస్తది. హ్మ్. హ్మ్. నీకు ఏన్షియంట్ గురుకులంలో ఒక గురువు కాడికి నువ్వు పోయి నేర్చుకున్నప్పుడు, హ్మ్. నీకు అన్నీ నేర్పిస్తారు. హ్మ్. హ్మ్. నీ బట్టలు నువ్వు ఉతుక్కోవడం, నిన్ను నువ్వు చూసుకోవడం, హ్మ్. ప్లస్ హ్మ్. గురువుని చూసుకోవడం, నీ పక్కనోళ్ళని చూసుకోవడం, నీకు సొసైటీలో ఫిట్ అయ్యేకి ఏమేమి కావాలో అన్నీ నేర్పిస్తారు. హ్మ్. అంటే ముందు తను తాను మౌల్డ్ అవుతాడు. కరెక్ట్. ఒక బెటర్ పర్సన్‌గా అవుతాడు. అండ్ ఇప్పుడు ఎడ్యుకేషన్ చూసినావంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. హ్మ్. వాడు ఫిజికల్ గ్రోత్ ఉండదు. అవును. వాడు పక్కనోడితో ప్రేమగా ఉన్నాడా, ఆప్యాయతగా ఉన్నాడా, కోపంతో ఉన్నాడా అని హ్మ్. వాడికే తెలీదు. హ్మ్. ఒట్టి ఇరిటేషన్‌లో ఉంటాడు. హ్మ్. ఒక భయంలో ఎగ్జామ్స్ రాస్తాడు. హ్మ్. హోంవర్క్ చేస్తాడు. హ్మ్. భయం ఫియర్ బేస్డ్ ఎడ్యుకేషన్ అని చెప్పొచ్చు. హ్మ్. ఇవన్నీ కాకుండా ఓ మనిషి హ్మ్. తనలో ఉండే ఎమోషన్స్ అన్నీ గుర్తుపెట్టుకొని, హ్మ్. ప్రేమగా పక్కనోడిని చూడడం, హ్మ్. లేదా నార్మల్‌గా వాడికున్న జెలసీ గాని, ఇవన్నీ హ్మ్. గాని వాడు అర్థం చేసుకోవడం, హ్మ్. ఇవన్నీ ఇంపార్టెంట్. హ్మ్. నాట్ జస్ట్ ఫియర్. దేర్ ఆర్ హ్మ్. సో మెనీ ఎమోషన్స్ యూ నీడ్ టు అండర్‌స్టాండ్. హ్మ్. హ్మ్. ఇయన్నీ రావాల. అవును. ఇప్పుడు ఈ ఎమోషన్స్ లైక్ బాధను అర్థం చేసుకోవడము, ఇప్పుడు ఇది లేక లైక్ చాలామంది లైక్ డిప్రెషన్‌లోకి వెళ్ళి లైక్ సూసైడ్‌లు చేసుకోవడం అండ్ ఇప్పుడు యాప్స్ కూడా వచ్చాయి. అవును. ఆ ఏఐ యాప్ లైక్ వాడు ఎలాంటి ఎమోషన్ ఉన్నదో అది అనలైజ్ చేస్తదంట. అది హ్మ్. ఎమోషనల్ సపోర్ట్ ఇస్తదంట. అంటే ఒక బెటర్ ఒక పర్సన్ వేరే వాడిని బాధను అర్థం చేసుకునే స్థితికి లైక్ మనం వచ్చేస్తున్నాం. దానివల్ల మళ్ళీ యాప్స్ వస్తున్నాయి. బట్ ఎంత యాప్ వచ్చినా ఒక హ్యూమన్‌ని లైక్ రీప్లేస్ చేయలేం మనం. రైట్? హ్యూమన్‌ని హ్యూమన్ నాలెడ్జ్‌ని రీప్లేస్ చేస్తుందే గానీ, ఆ! హ్యూమన్ ఎమోషన్స్‌ని చేయలేదు. ఎమోషన్ చేయలేం. అది యాక్ట్ చేస్తుంది అంటే నీ డేటాని కలెక్ట్ చేసి ఇస్తుంది. హ్మ్. కానీ ఒక మనిషి డిప్రెషన్‌లో ఉన్నప్పుడు, హ్మ్. ఓ పక్కనోడు కూర్చొని మాట్లాడినప్పుడు హ్మ్. అది వేరు. అవును. ఓ మెషిన్ చెప్పడం వేరు. అవును. అఫ్‌కోర్స్ ఇట్ హెల్ప్స్. యాహ్! యాహ్! ఇట్ అగైన్ క్రియేట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్. అవును. ఇప్పుడు ఈ ఎమోషన్స్ అన్నీ తెలియనప్పుడు హ్మ్. బిహేవియర్ ఎలా ఉంటుందండి? ఆ! మా కొడుకు బిహేవియర్ బాలేదండి ఏం చెప్పినా వినడు అంటే, అవును. వాడికి తెలీదు. అవును. అందుకనే వినడు. హ్మ్. చెప్పేవాళ్ళు లేరు. వాడు మీ అంటే ఆప్యాయతలు లేవు. హ్మ్. మీరు చెప్పింది ఎందుకు ఇనాలా అనే దీనికొచ్చినప్పుడు, హ్మ్. సో, దిస్ ఈస్ వేర్ వి నీడ్ టు టీచ్ దెమ్ హ్మ్. హ్యూమన్ వాల్యూస్, హ్మ్. ఎమోషనల్ వాల్యూస్ హ్మ్. అండ్ వాట్ యాహ్! ఈస్ రిక్వైర్డ్ ఇన్ లైఫ్. యాహ్! ఇవన్నీ లైక్ మిస్ అవుతున్నాయి. ఇయన్నీ మిస్ అయితున్నాయి సిస్టమ్‌లో. అవును. ఈ యాప్ గురించి అన్నాను కదా! ఇంకోటి కూడా ఉంది. లైక్ వేరే వాళ్ళని కన్సోల్ చేయడానికి ఇలా హగ్ హ్మ్. ఇవ్వడానికి ఒక యాప్ అంట. ఇప్పుడు స్విగ్గీ లాగా ఆ యాప్ లైక్ మనం బుక్ చేసుకుంటే వాడొచ్చి మనల్ని ఇట్లా హగ్ చేసుకొని కన్సోల్ చేస్తాడు. అది ఆడెవడు? ఆడు రావడం ఏంటి? వీడు హగ్ చేసుకోవడం ఏంటి? వీడు కన్సోల్ అవ్వడం ఏంటి? అంటే డి డిస్టింక్ట్ అయిపోతున్నారు. లైక్ జనాలు సెపరేట్ అయిపోయి, ఇండివిడ్యువలిస్టిక్ అయిపోయి
అలా అయిపోతుంది లైక్ సొసైటీ. ఇవన్నీ పేరెంట్స్ చేయాల్సిన పనులు వేరే వాళ్ళు వేరే చేస్తున్నారు. వాళ్ళు వేరే చేస్తున్నారు. వాళ్ళు చేయలేను అప్పుడు మెషిన్‌లు చేస్తున్నాయి. మెషిన్ చేస్తుంది. లేదంటే సంథింగ్ ఎల్స్. హ్మ్. సో, యాస్ ఎ పేరెంట్, యాస్ ఎ టీచర్, హ్మ్. యాస్ ఎ సొసైటీలో ఉండే ఒక పర్సన్‌లా హ్మ్. మనం మన పిల్లలకే ఇది ఇయ్యనప్పుడు హ్మ్. వాట్ ఆర్ వి డూయింగ్? హ్మ్. అని మనమే క్వెషన్ ఏసుకోవాలి. హ్మ్. అండ్ ఇలాంటి సెటప్ యాడుంది సార్ అంటారు. హ్మ్. వెతికితే అన్ని దిక్కులుంటాయి. హ్మ్. నేను చాలా స్కూల్స్‌లో చెప్పించానండి. ఐసీఎస్ఈ గాని, సీబీఎస్ఈ హ్మ్. గాని ఇవన్నీ చెప్పించాను. హ్మ్. బట్ స్కూల్ సిస్టమ్ ఇన్‌ఎవిటబుల్ అనిపిస్తది. కానీ హ్మ్. దేర్ ఆర్ సో మెనీ సిస్టమ్స్ హ్మ్. మెనీ ఫిలాసఫర్స్ హావ్ క్రియేటెడ్ ఓకే. అండ్ వెరీ ఫ్యూ పీపుల్ గో దేర్. హ్మ్. ద వన్ హూ హస్ రియలైజ్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ చైల్డ్. హ్మ్. ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ స్టార్ట్ చేసిన శాంతినికేతన్ హ్మ్. దాంట్లో కూడా ఇట్స్ ఎ సిస్టమ్. హ్మ్. బట్ ఎ డిఫరెంట్ వే. హ్మ్. ఈ ఆశ్రమాలు, గురుకులాలు ఇవన్నీ ఉన్నాయి. హ్మ్. ఐయామ్ నాట్ సేయింగ్ ఓన్లీ ఆశ్రమ్స్, గురుకుల్. దేర్ ఆర్ డిఫరెంట్ holistic experiential educators who teach differently. హ్మ్. There are alternate schools which run differently. హ్మ్. మీ దగ్గరలో ఏదుందో చూసుకోండి. హ్మ్. అరబిందో ఆశ్రమం అంటే ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ అని వచ్చినప్పుడు హ్మ్. ఇట్స్ ఎ డిఫరెంట్ ఫిలాసఫీ. హ్మ్. అక్కడ మనుషులు ఎలా వాల్యూ సిస్టమ్స్ పెద్దోళ్ళవుతారు హ్మ్. అనేది డిఫరెంట్. హ్మ్. సరే ఆశ్రమంకెళ్ళినారు. ఇప్పుడు సొసైటీలో ఫిట్ అవుతారా అంటే తప్పకుండా ఫిట్ అయితారు. హ్మ్. ఏంటే దేర్ వే ఆఫ్ లుకింగ్ అట్ లైఫ్ ఇస్ డిఫరెంట్. హ్మ్. ఇప్పుడు ఇది ఓకే. అండ్ ఇప్పుడు 'తారే జమీన్ పర్' మూవీలో ఆ పిల్లాడికి డిస్లెక్సియా ఉంటది కదా! హ్మ్. ఇప్పుడు ఇలాంటి ఆటిజం ఉన్న వాళ్ళకి, డిస్లెక్సియా ఇలాంటి వాళ్ళకి ఈ గురుకుల్ ఈ సిస్టమ్‌లో లైక్ ఆప్షన్ ఉంటదా? ఎందుకంటే సినిమాలో చూసాము బావుంది గానీ, ఇది ప్రాక్టికల్‌గా ఇలా ఎక్కడైనా ఉంటుందా? జరుగుతుందా? మీ ఆప్ ఎక్స్‌పీరియన్స్‌లో ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు వాళ్ళకి గూడా సెపరేట్ స్కూల్స్ అని పెడతారు. హ్మ్. స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్స్‌కి ఒక సెపరేట్ స్కూలు. హ్మ్. అగైన్ సిస్టమ్ ఎక్కడంటే ఇలాంటోళ్ళనంతా ఒక దిక్కు పెట్టేస్తే ఆ! వాళ్ళు రెగ్యులర్ పిల్లోల్ని చూడరు. చూడరు గదా! ఇదే లోకమని వాళ్ళుంటారు. హ్మ్. బట్ పుట్ దెమ్ బ్యాక్ ఇంటూ సేమ్ సొసైటీ. హ్మ్. నువ్వే వాడిని ఐసోలేట్ చేస్తే వేర్ విల్ హి లెర్న్ ఫ్రమ్ అదర్స్? హ్మ్. మనం 30, 40 ఇయర్స్ వెనక్కి చూస్తే అందరూ సొసైటీలోనే ఉండారు. అదే స్కూల్‌కి పోయేవాళ్ళు. హ్మ్. కానీ వేర్ ఈ డిఫరెన్స్ యాడొస్తుందని తెలియట్లేదు. హ్మ్. ఇప్పుడు 'తారే జమీన్ పర్‌లో ద టీచర్ ఈస్ ద వన్ హూ రికగ్నైజ్డ్ హిమ్ అండ్ టాట్ హ్మ్. హిమ్. హ్మ్. అక్కడ అమీర్ ఖాన్ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ యాస్ ఎ టీచర్. హ్మ్. అలాంటి టీచర్స్ కూడా చాలామందున్నారు. హ్మ్. చాలామంది అంటే ప్యాషనేట్‌గా చూసేవాళ్ళున్నారు. హ్మ్. కంపాషనేట్‌గా. హ్మ్. సో, దే నీడ్ థట్. హ్మ్. అండ్ ఆఫ్‌కోర్స్ ఇలాంటి స్కిల్ ఉండేవాళ్ళు నువ్వు ఆ పిల్లోడితో జర్నీ అయితే హ్మ్. నీకు కావాల్సిన టెక్స్ట్ బుక్ స్కిల్స్ అన్నీ వచ్చేస్తాయి. హ్మ్. అండ్ ఐ హావ్ డన్ దట్. హ్మ్. నాకు 18 ఇయర్స్ ఆటిస్టిక్ చైల్డ్‌తో చెప్పించేటప్పుడు హి వాస్ ఎ హోమ్ స్కూలర్. హ్మ్. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ 1 అవర్, 2 అవర్ నాతో స్పెండ్ చేసేవాడు. హ్మ్. హి స్టార్టెడ్ హ్మ్. నాకొచ్చి ఫస్ట్ వన్ ఐడియా అంటే హ్మ్. నేను ఫార్ములా 1 కార్ డిజైన్ చేయాలి అని వచ్చినాడు. హ్మ్. వాడిని చూస్తే అయితదా అని అంటే ఎవరికైనా డౌట్ ఏం ఏం చేస్తావులే నీకేం బుద్ధుంది పద నువ్వు అని పంపిస్తాం. హ్మ్. అగైన్ ఐన్‌స్టైన్‌ని బయటికి దొబ్బినందుకే ఐన్‌స్టైన్ అయినాడు స్కూల్ నుంచి. హ్మ్. హ్మ్. ఆయన స్కూల్‌లోనే ఉండింటే అయ్యేవాడు కాదు. అవును. హ్మ్. సో, ఐన్‌స్టైనే ప్రూవ్ చేసినాడు. ఈ సిస్టమ్ అవునవును. వర్కౌట్ కాదు అని. అవునవును. ఇప్పుడు మనం మళ్ళీ అదే సిస్టమ్‌ని పెట్టి హ్మ్. వి ఆర్ క్రియేటింగ్ ఎ క్లర్క్స్, లేబరర్స్, హ్మ్. డిగ్రీ హోల్డింగ్ ఇంజినీరింగ్ డిగ్రీ హోల్డర్స్, స్విగ్గీ పార్ట్నర్స్, హ్మ్. డెలివరీ బాయ్స్ హ్మ్. ఈళ్ళనే మనం క్రియేట్ చేస్తున్నాం అంతే. హ్మ్. సో, కమింగ్ బ్యాక్ టు ద క్వెషన్ ఈ పిల్లోడు స్టార్టెడ్ ఫ్రమ్ హ్మ్. క్రియేటింగ్ ఎ ఫార్ములా 1 కార్. ఇప్పుడు ఆ అబ్బాయి 3 రోజుల్లో హ్మ్. ఒక కంప్యూటర్ యాప్ నేర్చుకున్నాడు. హ్మ్. డిజైనింగ్ యాప్. హ్మ్. మొత్తం ఒక కార్‌ని మొత్తం డిజైన్ చేసినాడు. ఎలా వీల్స్ ఉండాలి? ఎలా షేప్ ఉండాలి? కలర్ ఏదుండాలి? హ్మ్. జస్ట్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ విచ్ ఈస్ ఈజియర్ నౌ. ఓకే. 3 రోజుల్లో నేర్చుకున్నాడు. అదే ఎవరన్నా కోర్స్ నేర్పియాలంటే 3 నెలలు పడతది. హ్మ్. వాడే నేర్చుకున్నాడు 3 రోజుల్లో. హ్మ్. ఆ తర్వాత హ్మ్. సరేరా కారు డిజైన్ అయిపోయింది. నెక్స్ట్ వాట్? అన్నప్పుడు హ్మ్. సరే చాసిస్ క్రియేట్ చేయాలి. వీళ్ళన్నీ తెప్పియాలి ఇయన్నీ. సో, హ్మ్. చాసిస్ కం ఏమంటారు మెటల్స్ అన్నీ తెచ్చి వెల్డింగ్ నేర్చుకున్నాడు మళ్ళీ. హ్మ్. వెల్డింగ్ అని చేసినప్పుడు అప్పుడు వాడికి లెక్కలు. హ్మ్. ఇది షేప్ ఇట్టుండాలి. ఈ లెంత్ ఇంతుండాలి. ఈ డెన్సిటీ ఇంతుండాలి. ఇయన్నీ హ్మ్. చెప్పినప్పుడు హ్మ్. వాయమ్మో! నాకు మ్యాథ్స్ రావాలి. హ్మ్. సైన్స్ రావాలి. ఇయన్నీ యాడ నేర్చుకోవాలి. హ్మ్. అండ్ బెస్ట్ ఇన్‌స్టిట్యూషన్ యాది ఐఐటీస్. నేను ఐఐటీకి పోవాలి. ఇప్పుడు నేను ఎట్టా అని 10థ్ ఎన్ఐఓఎస్ రాసినాడు. ఓకే.
ఇంతవరకు నేను ఎగ్జామ్‌లు రాయను. నాకు చదువు ఇష్టం లేదన్నోడు హ్మ్. 10థ్ ఎన్ఐఎస్‌కి ఆప్ట్ అయ్యి హ్మ్. కష్టపడినాడు 1 ఇయర్. ఎట్టో గట్ట పాస్ అయిపోయినాడు. హ్మ్. ఆటిస్టిక్ చైల్డ్‌కి కష్టమండి. బట్ ఆ! పాస్ అయిపోయినాడు. ఆ! వాడి మోటివేషన్. హ్మ్. ఐఐటీకి పోలేదు గానీ ఇప్పుడు యాడో ఐటీఐలో జాయిన్ అయ్యాడు. హ్మ్. వాడి ఇంటెన్షన్ కార్‌ని చెయ్యాలి. హ్మ్. ఐటీఐలో చేసినా సరే, ఐఐటీలో చేసినా సరే హ్మ్. ఆ కారే డిజైన్ చేస్తాడు. హ్మ్. ఐ డోంట్ నో హిస్ ఫ్యూచర్ ఆఫ్టర్ 2 ఇయర్స్. ఓకే. బట్ నౌ హి ఈస్ ఇన్ ఐటీఐ. ఓకే. దాంట్లో గొప్పేముంది అనుకుంటారు. హ్మ్. ఆ అబ్బాయికి మోటివేషన్. హ్మ్. వాడిలో ఆ సత్తా ఉంది అని హ్మ్. తెలుసుకోవడమే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. యాహ్! అండ్ యాస్ ఎ టీచర్ హ్మ్. నేను ఐఐటీ నుంచి వచ్చినా గానీ వాడిని ఐటీఐకి ఎందుకు పంపించానంటే వాడి కేపబిలిటీస్ అక్కడ ఫిట్ అయితున్నాయి. హ్మ్. వాళ్ళ అమ్మ రాజస్థాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్. హ్మ్. నా కొడుకుని ఐఐటీలో ఏసినావు గదా! అంటే, హ్మ్. లేదు మీరు ఐటీఐ అనుకున్నారు గానీ, హ్మ్. వాడికి కావాల్సిన స్కిల్ ఆడుంది. ఓకే. వెల్డింగ్ నేర్చుకోవాలి, మోల్డ్ చేయాలి. ఈ హ్మ్. చిన్న చిన్న యాస్పెక్ట్స్ హ్మ్. ఆ అబ్బాయి కేపబిలిటీకి ఏం కావాలో అది నేర్చుకుంటున్నాడు. హ్మ్. అంతే. వై ఐయామ్ స్కేయింగ్ స్కిల్ బేస్డ్ లెర్నింగ్ అంటే, హ్మ్. వాడు ఐఐటీలో ఫిట్ అవుతాడా? లేదా? హ్మ్. అది తర్వాత. హ్మ్. ఆ అబ్బాయికి కావాల్సిందేంటి? హ్మ్. కార్ మొ డిజైన్ చేయడం, ఎలా క్రియేట్ చేయడం. హ్మ్. అంతే. యాస్ సింపుల్ వావ్! యాస్ దట్. హ్మ్. ఇక్కడ ఆ అబ్బాయి కాన్‌ఫ్లిక్ట్ ఎక్కడా రాలేదు. హ్మ్. 3 ఇయర్స్ జర్నీలో హ్మ్. ఎంత కష్టమైనా సరే నేర్చుకున్నాడు గానీ, హ్మ్. నేను సూసైడ్ చేసుకుంటా, నేను వదిలేసుకుంటా, నేను ఎక్కడా రాలేదు. హ్మ్. ఇప్పుడు ఈ సూసైడ్స్ వస్తేనే లైక్ హ్మ్. నా పర్సనల్ జర్నీలో లైక్ మా కాలేజ్‌లో హ్మ్. లైక్ ఒక పర్సన్ సూసైడ్ చేసుకున్నారు. బట్ అది లైక్ ఎవరికీ కనపడకుండా లైక్ అది క్లోజ్ చేసేసారు. అంటే మాకు తెలిసిందే ఒకటి, తెలియనిది ఎన్నున్నాయో ఇంక తెలీదు గానీ, అంటే ఆ ప్రెషర్ ఫీలింగ్ లైక్ ఒకటనుకుంటారు, ఇంకో దానికొస్తారు. అది ఇదే 'డాన్' మూవీలో తీసుకుంటే ఒక డైలాగ్ ఉంటది. అది నాకు బాగా టచ్ అయిందనమాట. నా హ్మ్. ఇంజినీరింగ్ టైమ్‌లో. లైక్ ఇక్కడ అందరూ కూడా లైక్ వేరే వాళ్ళు ఏదైతే చెప్తారో దాన్ని అదే దానికే వస్తారు. వాళ్ళెవరో తెలియనంత వరకు. హ్మ్. వాళ్ళెవరో తను తెలుసుకున్నాక అప్పుడు వాళ్ళ జర్నీ స్టార్ట్ అవుతది అని ఒక డైలాగ్ ఉంటది. సో, ఇప్పుడు ఈ సూసైడ్స్ గాని అంటే హ్మ్. లైక్ హ్మ్. అక్కడ గాని ఆ సూసైడ్స్ కానీ ఇవన్నీ లైక్ ఇంక్రీజ్ అయిపోతున్నాయి. హ్మ్. ఎన్నైతే అన్ని. కానీ ఇప్పుడు దీన్ని ఆటిజం ఉన్న కిడ్ అయినా సరే ఇదంతా లైక్ నేర్చుకోవడము 3 డేస్‌లో ఇదంతా నేర్చుకోవడం అనేది సర్ప్రైజింగ్‌గా ఉంది. అంటే ఇక్కడ టీచర్ రోలు, ఆ గురువు రోలు. కరెక్ట్. నేనిక్కడ ఫస్ట్ సూసైడ్ గురించి మాట్లాడాను. ఆ! మీకు తెలిసిన సూసైడ్స్ కొన్ని హ్మ్. తెలియకుండా మూసేసిన ఎన్నో కేసెస్ ఉన్నాయి. హ్మ్. హ్మ్. అసలు పిల్లోడు ఎందుకు ఆ డిప్రెషన్‌కెళ్తున్నాడు? మన హ్మ్. సొసైటీ మీద పేరెంటల్ ప్రెషర్ ఎంత? హ్మ్. వాడి మీద ప్రెషర్ ఎంత? హ్మ్. అండ్ వాట్ ఈస్ హిస్ కేపబిలిటీ అండ్ వై ఈస్ హి పుట్ ఇంటూ దిస్? హ్మ్. హ్మ్. ఇవన్నీ చాలా రోల్స్ ఉంటాయండి. హ్మ్. మా సొసైటీ ప్రెషర్ చాలా ఎక్కువుంటది. పేరెంటల్ ప్రెషర్ ఎక్కువుంటది. ఇయన్నీ తట్టుకొని వాడు ఏం చేయాలనుకున్నాడో చేయలేక మోస్ట్‌లీ ఇదే ఉంటది. హ్మ్. సో, ఇయన్నీ ఎలా అరికట్టడం అంటే వాడి కేపబిలిటీస్ ఏంటి? హ్మ్. అండ్ ఇక్కడే నేను ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గాని, ఎమోషనల్ గ్రోత్ గాని చెప్తా. హ్మ్. ఇక్కడ మనం పిల్లోడిని డెవలప్ చేయగలిగితే హిస్ హ్మ్. ఎమోషనల్ స్ట్రెంగ్త్ హ్మ్. ఎంత కష్టమొచ్చినా తట్టుకునేంత స్ట్రెంగ్త్. హ్మ్. లేదా వాడికి ఏం కావాలో వాడు తెలుసుకునేంత స్ట్రెంగ్త్ వస్తే హ్మ్. డైరెక్ట్‌గా చెప్తాడు. అమ్మ నాకిది. మీరు అగైన్ 'త్రీ ఇడియట్స్‌లో' చూసినా హ్మ్. మాధవన్ వాళ్ళ హ్మ్. నాయనకి హ్మ్. చాలా లేట్‌గా చెప్తాడు. హ్మ్. నేను నేషనల్ జియోగ్రఫిక్ ఫోటోగ్రాఫర్ అవ్వాలి. హ్మ్. అంతే. నా డ్రీమ్ అది. హ్మ్. కానీ వాడికి 25 ఇయర్స్ ఆఫ్ వేస్ట్ ఆఫ్ టైమ్. హ్మ్. వేస్ట్ ఆఫ్ టైమ్ అని చెప్పను. ఆ జర్నీ అంత కష్టపడిండు. అవును. వాళ్ళ నాన్నకి చెప్పడానికి అవును. అంత కష్టం. దట్ ఈస్ హ్మ్. వేర్ ద ఎమోషనల్ గ్రోత్ ఈస్ నీడెడ్. హ్మ్. హ్మ్. ఒక ధైర్యంగా నాకేం కావాలో అని నాకు తెలిసినప్పుడు హ్మ్. చెప్పడం. హ్మ్. ఆ ధైర్యాన్ని, ఆ కరేజ్‌ని వాడికి ఇవ్వగలిగితే హ్మ్. యాస్ ఎ టీచర్ ఐ వుడ్ బి వెరీ హ్యాపీ. యాహ్! ఆ 3 ఇడియట్స్ అది బెస్ట్ ఎగ్జాంపుల్ అండ్ అందులోని సర్టిఫికేట్ కూడా వస్తది. ఆ! హీరోకి సర్టిఫికేట్ ఉండదు. ఆ! సర్టిఫికేట్ నేమ్ వేరే వాడికొస్తది. కానీ వాడో పెద్ద సైంటిస్ట్ అయ్యి ఉంటాడక్కడ. ఆ! కరెక్ట్. అది సో, రియల్ లైఫ్ స్టోరీ ఇది అండి. రియల్ లైఫ్ స్టోరీ. అవును. అతను లదాఖ్‌లో పోయి ఒక చిన్న స్కూల్ పెట్టుకొని ఇలాంటివి అవును. చేస్తుంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఆ! మీకు అన్ని చోట్ల దొరుకుతారు. దే హ్మ్. హావ్ దేర్ ఓన్ స్మాల్ స్కూల్స్ హ్మ్. అండ్ దే లెర్న్ దేర్ హోమ్ బేస్డ్ లెర్నింగ్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్. హ్మ్. దిస్ ఈస్ వాట్ ద ట్రెండ్ ఇస్. హ్మ్. Because we know how the child is important, హ్మ్. not the education system. హ్మ్. ఇవన్నీ మనకి యూజ్ అయ్యడానికి ఉండాలి గానీ, హ్మ్.
ఆ సిస్టమ్‌లో మన పిల్లోడినేసి, వాడిని ఏదో అవును. రోబోట్‌లాగా తయారు చేసి, అవునవును. నువ్వు రోబోటిక్స్ నేర్చుకో, కోడింగ్ నేర్చుకో, నువ్వు అది నేర్చుకో, ఇది నేర్చుకో. హ్మ్. నేర్చుకోవడానికి కష్టం కాదు. అవును. వాడికి ఏం ఇంట్రెస్ట్ అని తెలుసుకోకుండా నేర్చుకోవడం. అవునవును. సో, యాస్ ఎ అవును. పేరెంట్, యాస్ ఎ టీచర్ వాట్ ఆర్ వి మేకింగ్ దెమ్? అవునవును. వాడు అన్నీ ఓ పెద్ద హైలీ ప్రీమియర్ ఇన్‌స్టిట్యూషన్ నుంచి బయటకొచ్చి, హ్మ్. ఎమోషనల్ నాలెడ్జ్ లేకుండా ఒక సైకోలాగా తయారైతే హ్మ్. హూస్ రెస్పాన్సిబుల్? అవును. వాడికుంటాయి. 2,00,00,000 ప్యాకేజ్ ఉంటాయి. హ్మ్. ఐఐటీయన్స్ చాలా మందికుంటాయి. అవును. అండ్ వాట్ ఈస్ థియర్ ఎమోషనల్ గ్రోత్? యాహ్! ఎట్ ది ఎండ్ అదే ఇంపార్టెంట్. అదొకటే కాదు. ఆ! అన్నీ ఉండాలి. ఆ! ఐయామ్ నాట్ సేయింగ్ ఓన్లీ థిస్ ఈస్ ఇంపార్టెంట్. ఆ! అంటే దట్ షేప్స్ హిమ్ కదా! ఐ యామ్ సేయింగ్ హ్మ్. దేర్ షుడ్ బి ఎ బ్యాలన్స్ ఇన్ ఎవ్రీథింగ్. హ్మ్. హ్మ్. లేదు నాకు ఫైనాన్సెస్ లేదు. నేను సన్యాసంలో తీసుకుంటాను. నో, హ్మ్. నాట్ దట్ హ్మ్. హ్మ్. దిస్ థింగ్. హ్మ్. యూ నీడ్ టు హ్యావ్ బ్యాలన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. హ్మ్. హ్మ్. బ్యాలన్స్ ఇస్ ఎ లైఫ్. యాహ్! ఐ వాంట్ ఫిజికల్ నీడ్స్, ఎమోషనల్ నీడ్స్, మెంటల్, లాజిక్, రీజనింగ్ అన్నీ ఉండాలి. హ్మ్. నాట్ జస్ట్ లాజిక్స్, రీజనింగ్స్. హుహు. So you need overall growth of a హ్మ్. child as a human being. హ్మ్. హ్మ్. That is what I am stressing here. యాహ్! A system where a boy or a child can have all these abilities హ్మ్. and excel in his life, హ్మ్. not just in career. హ్మ్. I'm focusing on excelling in the life. హ్మ్. In that excellence, he can be హ్మ్. a Virat Kohli, he can be a Sachin Tendulkar, he can be anyone he wants. హ్మ్. And even after becoming a big, you're హ్మ్. lost a lot of things. హ్మ్. Then what is the point of being there? హ్మ్. అని చాలామంది చాలా లేట్‌గా రియలైజ్ అవుతారు. హ్మ్. ఐ హావ్ సీన్ పీపుల్ హూ ఆర్ సక్సెస్‌ఫుల్, సో కాల్డ్ సక్సెస్‌ఫుల్ ఇన్ ఇది. ఆర్ దే హ్యాపీ విత్ దేర్ లైఫ్? మీరే ఆలోచించుకోండి. మీ పేరెంట్స్ యాస్ ఎ పేరెంట్స్ హ్మ్. యూ మైట్ హావ్ బీన్ అ కార్పొరేట్‌లో పెద్ద ఇది. హ్మ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ సే వాట్ ఏందిరా నా లైఫ్ అనిపించుకుంటే హ్మ్. దెన్ యూ హావ్ లాస్ట్ సంథింగ్ ఆన్ ద ప్రాసెస్. అవునవును. లైక్ నేను చూస్తుంటాను హ్మ్. మా ఫ్రెండ్స్‌లో కూడా చాలామంది సాఫ్ట్‌వేర్ లైక్ అన్ని పెద్ద పెద్ద వాళ్ళు జాబ్స్ వచ్చినోళ్ళు కూడా లైక్ నేను మాట్లాడుతుంటే, "అబ్బా! ఏరా నీకు మంచి ప్యాకేజ్ కొట్టావు" అంటారు గానీ వాళ్ళు, "అబ్బా! ఏం లైఫ్‌రా ఇది." ఆ! చాలా మంది లైక్ ఇదే మోడ్‌లో ఉన్నారు. కానీ ఇంజినీరింగ్ చదివేటప్పుడు వాళ్ళ గోల్ ఇదే ఉండేది. కరెక్ట్. మంచి ప్యాకేజ్ కొట్టినని. తర్వాతేమో ఏందిరా ఇది ఏదో అనుకున్నాము, ఏదో ఉంది అన్నట్టు ఆ మూడ్‌లోనే ఉన్నారు. సో, ఇప్పుడు సిస్టమ్ స్ట్రెస్ చేస్తున్నది అంటే గురుకుల్ సిస్టమ్ గానీ, హోమ్ హ్మ్. స్కూలింగ్ గానీ, హ్మ్. వాట్ వి ఆర్ ట్రైయింగ్ టు స్ట్రెస్ పీపుల్ ఇస్ 25 ఇయర్స్ తర్వాత ఈ ఫీలింగ్ వచ్చిందంటే యూ హ్మ్. హావ్ వేస్టెడ్ యువర్ సో కాల్డ్ జర్నీ. యాహ్! సో, నువ్వు అదే ఒక 10 ఇయర్స్ నుంచి నువ్వు ఏం చేయాలనుకుంటావో చేసుకుంటూ హ్మ్. యూ కెన్ డైవర్ట్ ఇన్ మెనీ వేస్. హ్మ్. ఐ జస్ట్ డోంట్ వాంట్ యూ టు ఫిక్స్ యువర్ సెల్ఫ్ ఇంటు వన్ థింగ్. హ్మ్. దెర్ ఆర్ పీపుల్ హూ హావ్ డన్ ఇంజినీరింగ్ అండ్ సడెన్‌లీ స్టార్టెడ్ మౌంటైనీరింగ్. హ్మ్. దెర్ ఆర్ ఎగ్జాంపుల్స్. హ్మ్. ఒక కెరియర్‌లో పోతుంటారు. తర్వాత అది వదిలేసి దే ఫాలో అనదర్ కెరియర్. అవును. యూ షుడ్ బి కేపబుల్ ఆఫ్ ఇట్. యాహ్! సో, వై టు ఫిక్స్ ఇన్ వన్ కెరియర్? హ్మ్. And you can excel in anything. యాహ్! Most of the people, I mean, not most, few people who understand that హ్మ్. they have multiple excellencies. హ్మ్. They will be a mountaineer, they will be a corporate employee, they would be a very good educators, హ్మ్. and you can find them హ్మ్. హ్మ్. nowadays. అండ్ మౌంటైనర్ అంటే నాకు గుర్తొచ్చింది. ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ కూడా లైక్ Ah, ఇప్పుడు చాలామంది ఇప్పుడు లైక్ కలరి అయిన గట్కా, మలకంబ ఇలాంటివి లైక్ వాళ్ళు చిన్నప్పటి నుంచి లైక్ నేర్చుకొని లైక్ వాళ్ళు ఒక అకాడమీ పెట్టి అందులో సక్సెస్‌ఫుల్ అవుతున్నారు. బట్ అలాంటివన్నీ మనము ఏమంటే అంటే లైక్ దానికంత వాల్యూ ఇవ్వం. లైక్ hmm. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంత వాల్యూ ఇవ్వం గానీ బట్ ఇప్పుడు యాహ్! గురుకుల సిస్టమ్ ఆ! దాని గురించి మాట్లాడినప్పుడు హ్మ్. ఇప్పుడు గురుకులానికెళ్తే యూ వుడ్ నాట్ లెర్న్ వన్ థింగ్. హ్మ్. You would learn art, you would హ్మ్. learn martial art, you హ్మ్. would learn communication, హ్మ్. he would learn every aspect he needs. హ్మ్. It's not just mental, logical reasoning. హ్మ్. He would go and learn అస్త్ర శస్త్రాలు లైక్ ఆల్ దీస్ థింగ్స్. హ్మ్. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటాడు, యుద్ధ కళలు నేర్చుకుంటాడు, హ్మ్. శత్రువుని ఎలా ఏమంటారు స్ట్రాటజీస్ నేర్చుకుంటాడు. హ్మ్. హ్మ్. He learns everything. హ్మ్. And that is where the holistic growth comes. హ్మ్. Not just finances, హ్మ్. it is important. హ్మ్. Not just martial arts, it's also important. హ్మ్. Learn, widen your ability. హ్మ్. నీ ఈ 4, 5 కళలు నేర్చుకోమని చెప్తాం. హ్మ్. బట్ ఇక్కడేం మన సిస్టమ్‌లో అయితే ఇయన్నీ 5, 6 సబ్జెక్టులుగా నేర్పిస్తాం. హ్మ్. ఫిజిక్స్ నేర్చుకోవాలి, కెమిస్ట్రీ నేర్చుకోవాలి, మ్యాథ్స్ నేర్చుకోవాలి. హ్మ్.
ఆర్ట్ నేర్చుకోవాలి, హిస్టరీ నేర్చుకోవాలి. నేర్చుకోవాలని చెప్తారే గానీ, హ్మ్. యాక్చువల్లీ యూ ఆర్ నాట్ లెర్నింగ్. హ్మ్. యూ ఆర్ ప్రిపేరింగ్ దెమ్ ఫర్ ఎగ్జామ్స్. అంతే. వాడు నేర్చుకుంటానంటే ఐఎమ్ యాక్చువల్లీ సే లెర్న్ యువర్ హిస్టరీ, హ్మ్. లెర్న్ ది ఆర్ట్స్, లెర్న్ ద ఫిజిక్స్, కెమిస్ట్రీ. హ్మ్. లెర్న్. డోంట్ ప్రిపేర్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. హ్మ్. ఎవ్రీ పర్సన్ విల్ లెర్న్ ఇట్ న్యాచురల్లీ. హ్మ్. న్యాచురల్‌గా నువ్వు కిచెన్ రూమ్ పోతే యూ నో విచ్ ఈస్ యాసిడ్, విచ్ ఈస్ బేస్. హ్మ్. When you're playing cricket, you know what is rotation, how to do the helicopter shot, హ్మ్. how much rotation you need for the helicopter shot. అవును. When you're bowling, you know what speed and what angle. There you know the what is that? Geometry of everything. హ్మ్. Actually, your life is that. యాహ్! All the subjects. హ్మ్. It's not just in the textbook. యాహ్! అదే టెక్స్ట్ బుక్‌లో అయితే వాడు ఆ పదాల మధ్యలో ఇరుక్కుపోతాడు. అమ్మో! ఈ మోషన్, ఆ మోషన్, ప్రాజెక్టైల్ మోషన్. సింపుల్ అండి. ఒక క్రికెటర్‌కి బాల్ ఇచ్చి, ఒక వికెట్ ఆడబెట్టి కొట్టరా అంటే వాడికి తెలుసు ఏ యాంగిల్‌లో నిలబడి ఏం కొట్టాలో. అవును. 2 సార్లు మిస్ అయితాడు, 3 సార్లు మిస్ అయితాడు. అవును. అది ఎక్సలెన్సీ వచ్చినాక వాడికి తెలుసు ఏ యాంగిల్‌లో ఎలా కొట్టాలి, ఏ పొజిషన్‌లో ఉండి కొట్టాలి. దీస్ ఆర్ ఆల్ ద డైనమిక్స్ దట్ యూ స్టడీ ఇన్ ఇంజినీరింగ్. హ్మ్. కైనమాటిక్స్, డైనమిక్స్ అని చెప్పి ఒక పెద్ద టాపిక్ ఉంటది. హ్మ్. హ్మ్. దిస్ ఈస్ వాట్ యూ స్టడీ. బట్ ఏమంటే క్వాంటిఫై చేస్తాం. బాల్ వెయిట్ 30 గ్రాములు. సో దీస్ ఆర్ ఆల్ ద నంబర్ గేమ్. హ్మ్. అట్ ది ఎండ్ యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ యూ నో ఇట్. హ్మ్. హ్మ్. నైస్. అండ్ ఈ గురుకుల సిస్టమ్‌లో లైక్ జనరల్‌గానే గురుకులము అనగానే హ్మ్. సంస్కృతము, లేపోతే వేద పాఠశాల, లేపోతే ఇలా మంత్రాలు ఇవన్నీ అంటాం గదా! కానీ ఇప్పుడున్న ఈ మోడర్న్ ఎరాలో లైక్ హ్మ్. ఏఐ వచ్చిన కాలంలో హ్మ్. లైక్ వాళ్ళకిప్పుడు ఇంగ్లీష్ రావాలి అండ్ టెక్నాలజీ రావాలి. ఎంతైనా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న వాటికి వాడు అనుసంధానంగా అవుతున్నాడా లేదా అనేది కదా చూస్తాము. లైక్ ఇవన్నీ ఎలాగా లైక్ సో ఉంటాయి? ఇప్పుడు నేను మాట్లాడుతుండేది సైంటిఫిక్ గురుకులం. ఓకే. ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ వేద పాఠశాల. ఓకే. నీకు నేను వేదాలు నేర్పిస్తాను, మంత్రాలు నేర్పిస్తాను. హ్మ్. తర్వాత నువ్వు పోయి మంత్రాలు చెప్పుకుంటూ బతుకు. నో, హ్మ్. దట్ ఈస్ నాట్ అవర్ ఇంటెన్షన్. ఓకే. ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ యువర్ రూట్స్. హ్మ్. ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ ది పైథాగరస్ థియరమ్ యాస్ వెల్ as బోధాయన థియరమ్. హ్మ్. హ్మ్. And also implement in NASA or somewhere. హ్మ్. And people who are using it, they also know this. హ్మ్. I don't want you to miss Bhagavad Gita హ్మ్. or Bible, హ్మ్. or I don't want you miss your theory of everything. హ్మ్. Time concept too కావాలి. హ్మ్. I want you to learn the ancient books also. హ్మ్. That is where the scientific knowledge is. You are not హ్మ్. missing any of them. హ్మ్. I want you to go back to your roots, హ్మ్. learn all these things, and implement into the present situation. యాహ్! That is where we coined the term scientific Gurukulam, సైంటిఫిక్ గురుకులం. where there is a bridge between హ్మ్. ancient and modern technologies. హ్మ్. Again, binary system పోతే నీకు ప్రీవియస్లో యాడ్ బైనరీ సిస్టమ్ యూస్ చేసినాను నీకు తెలుస్తుంది. హ్మ్. And most of your computers work on binary system. హ్మ్. So that is a link that we are creating for a హ్మ్. student. ఓకే. I want them to know the ancient as యాహ్! well as the excellence in the యాహ్! modern education హ్మ్. or modern science. హ్మ్. And what is the link between ancient and modern science? హ్మ్. This is the bridge that బ్రిడ్జ్. Gurukulam builds హ్మ్. as a scientific Gurukulam. హ్మ్. I'm not just teaching you mantras, Vedas, and all these things. I'm also bridging you to the హ్మ్. science and technology of now. హ్మ్. Now, I'm not creating a student who's just an engineer. ఓకే. I'm creating a human being హ్మ్. who can fit in any of this position. హ్మ్. Now, we all know Leonardo da Vinci. When I'm హ్మ్. giving a Leonardo da Vinci's example, I want to give you a modern example, not హ్మ్. not the previous. Ancient examples ఉన్నాయి. హ్మ్. Leonardo da Vinci was not just a philosopher. ఓకే. He was an architect. He హ్మ్. used to build. హ్మ్. He was an engineer. హ్మ్. He was a philosopher. He was an artist. హ్మ్. ఇన్ని కళలు ఎలా వస్తాయి? హ్మ్. That is where he learned. హ్మ్. Now, when I say I want a human being to be like him, is హ్మ్. it possible? Definitely possible. హ్మ్. So that is what we are stressing on scientific Gurukulam. హ్మ్. Clear అయిందా ఇప్పుడు? యాహ్! ఇప్పుడు There is, క్లియర్ అయింది. so I'm not only giving a Vedic హ్మ్. lecture. హ్మ్. I'm asking you to know both of them. హ్మ్. Don't miss your roots and don't miss the present and future also. యాహ్! సో, ఇదొక బ్రిడ్జ్ అండ్ మీరు చెప్పినట్టు బ్యాలెన్స్. ఈ Yes. మొత్తం బ్యాలెన్స్ బోత్.
I am not only putting my stress on ancient knowledge. హ్మ్. I'm also putting stress on the present knowledge, హ్మ్. where it helps you for your future. హ్మ్. And also the human ethics and the human being. హ్మ్. Don't miss out on your inner journey. యాహ్! సో, అదే ఒక లైన్ లైక్ రామాయణము కావాలి, రోబోటిక్స్ కావాలి, మహాభారతం కావాలి, లైక్ మెషిన్ లెర్నింగ్ మెషిన్ కూడా లెర్నింగ్ కావాలి. అన్నీ ఉంటేనే యాహ్! ఓ మనిషి కంప్లీట్ అవుతాడు. కంప్లీట్ అవుతది. ఏది మిస్ చేయొద్దని చెప్తున్నా. హ్మ్. ఇప్పుడు ఈ ప్రొఫెషన్ లేపోతే ఇది కెరీర్ లేకపోతే సెలెక్ట్ చేసుకున్నప్పుడు లైక్ నేను ఇంజినీరింగ్ టైమ్‌లో ఇది ఇలా సెలెక్ట్ చేసుకుంటాం. ఎలక్ట్రానిక్సా, మెటలర్జీయా లేపోతే ఇలా కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటాం. లేపోతే పేరెంట్స్ కూడా నువ్వు ఇంజినీర్ అవుతావా, ఏంటిది ఐఏఎస్ అవుతావా ఇదే కామన్‌గా ఉంటది. కానీ ఆ టైంలో లైక్ ఒక పర్సన్ అన్నారు. నేను మెటలర్జీ లైక్ ఆలోచిస్తున్నా. సెలెక్ట్ చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నప్పుడు ఒక పర్సన్ 'సుందర్ పిచై' మెటలర్జీ తీసుకున్నాడన్నారు. ఇదేంటిది మెటలర్జీ అలాగా తనేమో సీఈఓ కదా అనన్నారు. సో, ఈ సెలెక్ట్ చేసుకోవడం ఏంటి? ఆ కన్‌ఫ్యూజన్స్ ఏంటి? సో, లైక్ మీది? ఓకే. హ్మ్. మీరు ఏ ఇంజినీరింగ్ చేసినారు? నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఇప్పుడేం చేస్తున్నారు? ఇప్పుడు నేను ఈ పాడ్‌కాస్టింగ్, ఎడిటింగ్, సోషల్ మీడియా మేనేజింగ్ ఇలా చేస్తున్నాను. అంతే. సో, హ్మ్. ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్‌కి నువ్వు ఏ హ్మ్. బ్రాంచ్ తీసుకుంటున్నావో అదే కెరియర్‌లో పోతావని గ్యారంటీ లేదు. లేదు. హ్మ్. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ పాపము స్విగ్గీలో డెలివరీ పార్ట్నర్‌గాను చేస్తున్నారు. హ్మ్. సో, వాట్ ఈస్ యువర్ కెరియర్ పాత్ అని నువ్వు ఎంత చూజ్ చేసుకున్నా, నీ ఇంట్రెస్ట్ ఏ దాని మీద ఉంది, హ్మ్. నీ కేపబిలిటీస్ ఏ దాంట్లో ఉందో దాంట్లో వెళ్దాం. హ్మ్. ఇప్పుడు నేను కూడా పీహెచ్‌డీ ఇన్ సంథింగ్. వాట్ యామ్ ఐ డూయింగ్ నౌ? హ్మ్. హ్యాపీలీ టీచింగ్. అండ్ నేను చెప్పేటప్పుడు ఐ యామ్ హ్యాపీ టు సే ఐ యామ్ ఎ టీచర్. హ్మ్. హ్మ్. ఇన్నేళ్ళు అయన్నీ ఎందుకు వేస్ట్ చేసినావు కెరియరు? హ్మ్. ఇంత ఇంజినీరింగ్‌కి ఇంత డబ్బు పెట్టినావు. ఎంటెక్‌కి ఇంత పెట్టినావు. నో. యెస్. ఐ వేస్టెడ్ మై టైమ్ అని నేను చెప్పను. అట్‌లీస్ట్ నౌ ఐ ఫిగర్డ్ ఔట్ హ్మ్. వాట్ మేక్స్ మీ హ్యాపీ. హ్మ్. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. ఇప్పుడు నేను సంతోషంగా, హ్యాపీగా ఐ యామ్ ఎ స్కూల్ టీచర్ అని కూడా చెప్పుకుంటాను. హ్మ్. ఐ యామ్ టీచింగ్ స్పెషల్ చిల్డ్రన్ అని కూడా చెప్పుకుంటాను. అండ్ ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. హ్మ్. హౌ మెనీ పీపుల్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ దేర్ ప్రొఫెషన్? హ్మ్. At the end of the day, I'll sleep happily after my class. హ్మ్. This is, I mean, at the end, everyone's core ఇష్టం లేదా కోర్‌లో ఏముంటదంటే, హ్మ్. సంతోషంగా ఉన్నామా లేదా అని కావాలి. ఓకే. హ్మ్. ఈ సంతోషానికి నీకు ఫైనాన్షియల్స్ కావాలి. హ్మ్. నీకో మంచి పొజిషన్ కావాలి. హ్మ్. సొసైటీలో ఒక పొజిషన్ ఉండాలి. ఇవన్నీ వెతుక్కుంటాం. హ్మ్. బట్ అట్ ద ఎండ్ ఇఫ్ యూ ఆర్ నాట్ హ్యాపీ, హ్మ్. సో, ఇలా ఎగ్జాంపుల్స్ ఇవ్వాలంటే చాలా ఉన్నాయండి. హ్మ్. సో, నువ్వు ఏ కెరియర్ చూస్ చేసుకున్నావు? వేర్ డిడ్ యూ ఎండ్ అప్? హ్మ్. 'సుందర్ పిచ్చై' చెప్పినారు. హ్మ్. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ లైక్ థట్. యాహ్! 'బొమ్మన్ ఇరానీ' తెలుసా మీరు? ఇది 'లగే రహో మున్నా భాయి' ఆ! ఆ! యాహ్! వెరీ గుడ్ యాక్టర్. ఆ! ఆ! అవును. అవును. మన 'పవన్ కళ్యాణ్' సినిమా ఉంది కదా! ఆ! 'అజ్ఞాతవాసి'. 'అజ్ఞాతవాసి'. ఆ! హ్మ్. వెరీ గుడ్ యాక్టర్. హ్మ్. హి వాస్ ఎ చెఫ్. ఓకే. 'అక్షయ్ ఖన్నా' ఆహా! అంతవరకు కూడా పోనక్కర్లే. 'అక్షయ్ ఖన్నా' వాస్ కుకింగ్ ఇన్ సమ్ రెస్టారెంట్స్. కుకింగ్ ఆర్ వర్కింగ్ ఇన్ రెస్టారెంట్స్. ఆహా! అండ్ వేర్ ఈస్ హి నౌ? వాట్ ఈస్ హిస్ ప్రొఫెషన్? హ్మ్. ఏ ఎగ్జాంపుల్ ఎందుకండి? మన మోడీ గారినే తీసుకుంటాం. ఆ! హ్మ్. అందరికి తెలిసిందే. వాట్ ఈస్ ద డ్రైవ్ ఇన్ యూ? హ్మ్. వాట్ డ్రైవ్స్ యూ ఎవ్రీ డే? హ్మ్. ఇట్ విల్ టేక్ యూ వేర్ యూ నీడ్. హ్మ్. నేనిప్పుడు నువ్వు ఏరోనాటికల్ తీసుకుంటే ఏరోనాటికల్ ఇంజినీర్ అవుతావు గానీ, హ్మ్. మనం అబ్దుల్ కలాం తీసుకుందాం. హ్మ్. హి వాంటెడ్ టు బికమ్ ఎ పైలట్. హ్మ్. అండ్ వెన్ హి రోట్ ఎన్ ఎగ్జామ్, హిస్ ఫిజికల్ ఎబిలిటీ డిడ్ నాట్ అలౌ హిమ్ టు బికమ్ ఎ పైలట్. హ్మ్. వాట్ హ్మ్. ఈస్ హి నౌ? హ్మ్. ఫెయిల్ అయినాడు. సో, ఆహ్, అబ్దుల్ కలాం గారు హ్మ్. ఆడు ఫెయిల్ అవ్వడం వల్ల ఇంకో దిక్కు సంథింగ్ ఎల్స్. హ్మ్. సో, యువర్ లైఫ్ జర్నీ టేక్స్ యూ దేర్. హ్మ్. అండ్ అది నా ఫిలాసఫీ. హ్మ్. అండ్ కెరియర్స్ మనం ఎంత చూజ్ చేసుకున్నా విల్ ఎండ్ అప్ ఇన్ ఎ కెరియర్ హ్మ్. దట్ ఆర్ హార్ట్ బిలాంగ్స్ టు. హ్మ్. సో, చిన్నప్పటి నుంచి అది నేర్చుకోండి. హ్మ్. మిగతా మీరు ఏం కావాలో మీరు ఫాలో అయిపోతారు. హ్మ్. హ్మ్. ఏ ఏముంది చాలామంది ఏం చిన్నప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళు ఐఏఎస్ కూడా అయినట్టున్నారు. హ్మ్. అయినారు. ఇప్పుడు హ్మ్. చాలామంది ఎగ్జామ్‌లు తీసుకున్న 10థ్‌లో మినిమమ్ 60 మార్క్స్ ఉంటాయి. హ్మ్. 60% ఉంటది. బట్ దే స్టిల్ ఆర్ ఇన్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్. హ్మ్. దేర్ ఆర్ ఎగ్జాంపుల్స్. మీరు ఓకే. గూగుల్ చేస్తే తెలిసిపోద్ది. హ్మ్. ఈ నీడ్ నాట్ బి 90% ఎవ్రీ టైమ్. 99 వస్తేనే ఏందిరా నువ్వు చదవలేదు సరిగ్గా అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. అక్కడ కూడా ప్రెషర్ ఉంటది. ఓకే.
అండ్ వాట్ ఈస్ ద మినిమమ్ బేసిక్ యూ నీడ్ టు ఫాలో. హ్మ్. సో, నా గురుకుల్ సిస్టమ్‌లో నాకు సర్టిఫికేషన్ రాకపోతే మా వాడు ఐఏఎస్ రాయగలుగుతాడా లేదా అని హ్మ్. డౌట్స్ వస్తాయి. దట్ ఈస్ వేర్ దేర్ ఇస్ అనదర్ హ్యాక్ ఇస్ యూ హ్మ్. హ్యావ్ NIOS, యూ హ్మ్. హ్యావ్ IGCSE సిలబస్ హ్మ్. విచ్ అలౌస్ యూ టు రైట్ ఎగ్జామ్స్ ఆన్ యువర్ లెవెల్స్. ఐ మీన్ నువ్వు డిగ్రీ కావాలంటే 10th రాసుకోవచ్చు, 12th రాసుకోవచ్చు. ఇది కాకుండా ఇన్ని కళలు నేర్చుకోవచ్చు. హ్మ్. Then why are you struggling and going back to 8 hours of school హ్మ్. and again putting your child in హ్మ్. tuitions? యాహ్! యాహ్! ఆ హ్మ్. 10 ఇయర్స్‌లో అంత స్ట్రెస్సు, అంత హ్మ్. వేస్ట్ ఆఫ్ ఎనర్జీ, అవును. టైమ్, అవును. మనీ హ్మ్. ఇయన్నీ ఎందుకు? యాహ్! లైక్ సిస్టర్ కూడా తనంటుంది ఇప్పుడు మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 7 వరకు ఉంటుందంట. లైక్ మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకు తన కాలేజ్. తర్వాత 5-7 స్టడీ అవర్. సో, హ్మ్. ఇలా తన స్కెడ్యూల్ ఉంది. తనేమంటుందంటే లైక్ మార్నింగ్ ఒక 8-10 లైక్ తనకి చదివే ఆ మూడ్ ఉండదు. షీ వాంట్ టు అవును. డూ సమ్ అదర్ థింగ్ ఎల్స్. కానీ అక్కడ ఉండదది. హ్మ్. మిగతా టైంలో ఉంటుంది. బట్ వాళ్ళేంటంటే ప్యాక్ చేసేసారు. మార్నింగ్ నుంచి నైట్ వరకు అదే సబ్జెక్ట్ రిపీట్ తను ఫీల్ అవుతుంది. ఇదంతా వేస్ట్ అవుతుంది గదా! అండ్ అదంతా చదివేది కూడా ఇప్పుడేమో కొంత యూట్యూబ్‌లోనే దొరికేస్తున్నాయి. అవును. ఆ! తనంటే ఇదంతా వేస్ట్ గదా! అనంటే మరి ఇన్ని ఇయర్స్ అంత టైం అంతా వేస్ట్ అవుతుంది. వేరే స్కిల్స్ నేర్చుకోవట్లేదు. సో, మీకు 80-20 ప్రిన్సిపల్ తెలుసా? హ్మ్. మీరు గూగుల్ చేస్తే నీకు తెలుస్తది. ఓకే. 80-20 ప్రిన్సిపల్. హ్మ్. సో, ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో నేను అదే ప్రపోజ్ చేస్తా. హ్మ్. 80-20 ప్రిన్సిపల్. హ్మ్. 20% షుడ్ బి ఫిక్స్డ్. ఓకే. ఆహ్, ఒక డిసిప్లిన్ నేర్పియడానికి ఓకే. కొన్ని కంపల్సరీ కావాల్సొస్తాయి. హ్మ్. అవి 20%. హ్మ్. 80% పిల్లలకి వదిలేయాలి. హ్మ్. వాడి ఇంట్రెస్ట్ ఏముంది? వాడు ఆర్ట్‌లో ఉన్నాడా? హ్మ్. ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉంటే 80% ఆర్ట్ నేర్చుకోమనండి. హ్మ్. లేదు నేను 'విరాట్ కోహ్లీ' ఇన్‌స్పిరేషన్ నేను క్రికెట్ ఆడతానంటే లెట్ హిమ్ ప్లే 80% ఆఫ్ హిస్ టైమ్ ఇన్ క్రికెట్. హ్మ్. ఐ వాంట్ టు బికమ్ ఎ బాస్కెట్‌బాల్ ప్లేయర్. లెట్ హిమ్ బికమ్. హ్మ్. సో, ఆ 80% ఆఫ్ టైమ్ ఇఫ్ హి స్పెండ్స్ ఆన్ వాట్ హి లైక్స్ ఆర్ ఈవెన్ ఇఫ్ హి వాంట్స్ టు బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్, హ్మ్. let him learn physical and everything whatever required for his dream. హ్మ్. So that would help children's of 80-20 principle. హ్మ్. 20% discipline ఇవన్నీ స్ట్రిక్ట్‌గా ఉంటే that parents can do or teacher can do. 80% don't even tell them what to do. హ్మ్. They will know. ఆ 20%లో మీరు కరెక్ట్‌గా వాళ్ళని హ్యాండిల్ చేయగలిగితే హ్మ్. మిగతావన్నీ ఏమంటారు సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే చాలు. ఓకే. లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే చాలు. హ్మ్. ఇప్పుడు వాడికి మొబైల్ ఇస్తే వాడు అన్నీ చూస్తాడు. హ్మ్. అక్కడే నువ్వు మోటివేషన్ చేసి, "రేయ్! ఇది చెయ్యిరా, ఇది చూడరా" అంటే వాడు ఏం చూడాలో అదే చూస్తాడు. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. మొబైల్ ఇవ్వద్దని చెప్తే కష్టం. ఆ! వాడు నేర్చుకోవాల్సింది నేర్చుకోడు. హ్మ్. అందరి పిల్లోల్లాగా మొబైల్ వాడడం రాదు. హ్మ్. మొబైల్ వాడడం వల్ల డ్రాబ్యాక్స్ ఉంటాయి. హ్మ్. లెర్నింగ్స్ ఉంటాయి. సో, వి ఆర్ నాట్ ఆస్కింగ్ దెమ్ టు బీ అవే ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్. హ్మ్. బట్ ఆల్సో లెట్ దెమ్ డిసైడ్ హ్మ్. వాట్ ఈస్ రిక్వైర్డ్ హ్మ్. ఫర్ దెమ్ అండ్ వాట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. యాహ్! ఆ ఫ్రీడమ్ చిన్నప్పుడే ఇచ్చేస్తే హ్మ్. ప్లస్ మన మానిటరింగ్ ఉండాలి. యాహ్! ఫ్రీడమ్ ప్లస్ డిసిప్లిన్ ఉండాలి. యాహ్! ఫ్రీడమ్ వితౌట్ డిసిప్లిన్ హ్మ్. ఇట్స్ నాట్ ఎ గుడ్ కాంబినేషన్. హ్మ్. దే ఎండ్ అప్ సమ్‌వేర్ ఎల్స్. యాహ్! సంబరం. అవును. సో, మీ మానిటరింగ్ విత్ లవ్ ఉండాలి. ప్లస్ ఫ్రీడమ్ ఉండాలి. యాహ్! సో, అదే మీరు చెప్పినట్టు ఇప్పుడు ఈ టెక్నాలజీలో లైక్ ఏదైనా సరే లైక్ వాళ్ళని దూరం చేయకూడదు. లైక్ ఎలా వాడాలో మనం గైడ్ చేయాలి. యెస్. సో, ఇంకా బెటర్ అవుతారు వాళ్ళు. మన కెమిస్ట్రీ ఎగ్జాంపుల్ ఇయ్యాలంటే ఫైర్ ఉంది. ఫైర్‌ని ఎలా వాడుకుంటామో దాన్ని బట్టి ఉంటది. ఆ! హ్మ్. ఇట్ డిస్ట్రాయ్స్ ద హౌస్. యాహ్! ఇట్ ఆల్సో బిల్డ్స్ ది హౌస్. అవునవును. హౌ డు యూ యూజ్ ఇట్? యాహ్! అవును. ఇలాంటివి లైక్ ఇది కత్తి కూడా లైక్ ఆ! కిచెన్‌లో ఉంటే అది ఉల్లిపాయ కట్ చేయడానికైనా యూజ్ చేయొచ్చు. వేరే వాడిని చంపేయడానికైనా యూజ్ చేయొచ్చు. సో, కానీ మరి ఎలాగన్నది మనం గైడ్ అది చేయాలి. ఆ పిల్లోలకి నేర్పియాలండి. ఆ! నిప్పుతో ఆడుకోవద్దని చెప్తాం. అదే హ్మ్. నిప్పుని మనము ఎలా వాడుకోవాలో, వంట వండడానికి వాడుకోవాలో హ్మ్. నేర్పిస్తే నిప్పునే యూజ్ చేసుకోవచ్చు. సో, అవును. టెక్నాలజీని యూజ్ చేసుకోండి. హ్మ్. టెక్నాలజీ మిమ్మల్ని యూజ్ చేసుకోకుండా చూసుకోండండి. ఎగ్జాక్ట్‌లీ. ఇది పర్ఫెక్ట్ పాయింట్. ఆ! సో, మనకి చూసుకోవడానికి టైం పేరెంట్స్ ఉండాల. ఉండదు. హ్మ్. పాపం అవును. ఆ పిల్లోడికి మంచి ఫ్యూచర్ ప్రొవైడ్ చేయడానికి ఆ ఫైనాన్సెస్ కానీ, వాడి ఫెసిలిటీస్‌కి గానీ, ఆ స్ట్రగుల్‌లోనే మనం ఉండిపోతాం. హ్మ్. మనం ఎంతో సాక్రిఫైస్ చేస్తాం. హ్మ్. అట్ ది ఎండ్ ఆ సాక్రిఫైస్ ఆ పిల్లోడికి యూజ్ కాకపోతే హ్మ్. దే ఎండ్ అప్ బిహేవియరల్ ఇష్యూస్. హ్మ్. దే ఎండ్ అప్ ఇన్ అడిక్షన్స్. హ్మ్. డ్రగ్స్ అని చెప్పను. బట్ యూ నో ద అడిక్షన్స్ దే హ్యావ్. యాహ్! సింపుల్ అడిక్షన్, బిహేవియరల్ థింగ్స్.
హ్మ్. ఇంత కష్టపడిన మీకు మర్యాద ఇయ్యడు. అవును. అప్పుడు మీరు ఇంతెందుకు చేసినానురా అని ఆలోచించలేరు. అవునవును. ఇయన్నీ మనిషికి ఇట్ పుట్స్ యూ ఇన్ ఎ సైకలాజికల్ స్ట్రెస్. హ్మ్. హ్మ్. ఈ సైకలాజికల్ స్ట్రెస్ ఇట్ హ్మ్. ఇండైరెక్ట్‌లీ ఎఫెక్ట్స్ యువర్ చైల్డ్. హ్మ్. మీకు తెలియకుండానే ఇట్ ఎఫెక్ట్స్. హ్మ్. అండ్ నార్మల్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఎ చైల్డ్ ఈస్ హిండర్డ్. హ్మ్. వాడు కూడా పెరుగుతాడు, ఫిజికల్‌గా పెరుగుతాడు. బట్ దేర్ ఆర్ సో మెనీ సైకలాజికల్ ఇష్యూస్ ఇన్ ఎ చైల్డ్. మళ్ళీ ఒక కౌన్సిలర్ కాడికి పోతే గాని మీకు తెలీదు. హ్మ్. ఇఫ్ యూ నో ఇట్ ఇన్ ద బిగినింగ్ స్టేజెస్ హ్మ్. వాడు ఎవరితోనో మాట్లాడకుండా మూలలో కూర్చొని ఉంటాడు. హ్మ్. ఇట్స్ ఈజీ టు ఫైండ్ ఔట్ హ్మ్. అబ్జర్వ్ చేస్తే. హ్మ్. అది తెలుసుకుంటే చాలు. యాహ్! ఇప్పుడసలు దేర్ ఆర్ మెనీ పేరెంట్స్ ఔట్ దేర్ అంటే ఇది ఈ మొబైల్ అడిక్షన్ లేకపోతే ఈ అడిక్షన్ లైక్ దీన్ని ఎలాగా బయటికి తీసుకురావాలని ఎంతో మంది ఉన్నారు లైక్ పేరెంట్స్ నాకు నాకు తెలిసిన వాళ్ళే. సో, ఇంకా ఇప్పుడు నేను ఒక గురుకులంకెళ్ళానండి. ఆ! మొబైల్ అడిక్టెడ్ చిల్డ్రన్ వస్తారు. హ్మ్. కానీ చుట్టుపక్కల ఎంత గేమ్స్, యాక్టివిటీస్ ఉంటాయంటే, హ్మ్. తర్వాత వాడికి మొబైల్‌కి అవసరం లేదు. హ్మ్. ఆడుకుంటాడు, పాడుకుంటాడు, స్విమ్మింగ్ చేస్తాడు, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటాడు, ఇయన్నీ నేర్చుకుంటాడు. హ్మ్. దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మొబైల్ ఫర్ హిమ్ నౌ? హ్మ్. వాడికి అవసరం మనం మొబైల్ ఎందుకురా అని అనక్కర్లేదు. హ్మ్. గివ్ హిమ్ అన్ ఆపర్చునిటీ టు లెర్న్ ఆల్ దీస్ థింగ్స్. హ్మ్. మొబైల్ లేటర్ స్టేజెస్‌లో వస్తది. హ్మ్. వెన్ హీ హాస్ ద ఎబిలిటీ టు కంట్రోల్ కంట్రోల్. హిమ్సెల్ఫ్, యాహ్! మొబైల్ ఈస్ అ గుడ్ టూల్. హ్మ్. బట్ ఇఫ్ యూ డోంట్ ప్రొవైడ్ దట్ ఎన్విరాన్మెంట్, అప్పుడంటే అమ్మ, నాన్న, తాత అందరూ ఉండేవాళ్ళు. వాళ్ళతో ఆడుకుంటుంటే ఇవన్నీ అవసరం లేదు. ఆ! ఇప్పుడు మీరు ఆన్‌లైన్‌లో పని ఉంటది. అవును. హస్బెండ్ ఏమో ఆఫీస్‌లో పని ఉంటది. అవును. వీడిని కంట్రోల్ చేయలేక చేతిలో మొబైల్ పెడతాం. అవును. వాడు ఆడుకుంటాడు. ఆడుకుంటా. మీకు పని అవుతుంది. వాడికి పని అయితుంది. హ్మ్. బట్ దట్ బికమ్స్ అన్ అడిక్షన్. యాహ్! పుట్ దెమ్ ఇన్ ఎ ప్లేస్ వేర్ దే ఆర్ ఎంగేజ్డ్ హ్మ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్. హ్మ్. దెన్ దే డోంట్ ఈవెన్ థింక్ ఆఫ్ మొబైల్స్. హ్మ్. సో, అక్కడ బిహేవియర్ ఇష్యూస్ పోతాయి. అడిక్షన్స్ పోతాయి. హ్మ్. అండ్ ఫిగర్ ఔట్ ఎ స్కూల్ ఫర్ హిమ్. హ్మ్. బెస్ట్ స్కూల్. నాట్ బెస్ట్ ఇన్ ద సెన్స్ నాట్ ఆ! గివింగ్ 6 లాక్స్ టు సమ్ సొసైటీలో పెద్ద స్కూలు. హ్మ్. అండ్ అగైన్ బస్‌లో వాడిని పంపించి, మళ్ళీ వాడిని పిలుచుకొచ్చి, మళ్ళీ దేర్ ఆర్ లాజికల్ పీపుల్ హూ ఆర్ థింకింగ్ డిఫరెంట్‌లీ. ఓకే. There are experiential educators. హ్మ్. There are project based learnings. హ్మ్. There are home tutors. హ్మ్. చాలా మంది ఉన్నారు who can హ్మ్. help your child to grow the way he wants. హ్మ్. Teach the children the way they learn. హ్మ్. That's what I say. హ్మ్. Don't teach them. వాళ్ళని మిమ్మల్ని అడాప్ట్ చేసుకునేలాగా తయారు చేస్తారు. బట్ యూ డోంట్ అడాప్ట్ టు దెమ్. హ్మ్. అండ్ ఆఫ్టర్ దే అడాప్ట్ టు యూ, దే హ్మ్. లెర్న్ హౌ టు అడాప్ట్ టు ద వరల్డ్. హ్మ్. అక్కడ కూడా కష్టమైతది. వాడు ఇంటికి అడాప్ట్ అయితాడు. హ్మ్. తర్వాత వాడు కూర్చొని అన్నీ చెప్తుంటాడు. బట్ దే డోంట్ అడాప్ట్ టు ద వరల్డ్ ఆల్సో. హ్మ్. ఈ బ్రిడ్జ్ కూడా ఉండాలి. యాహ్! అండ్ ఆల్సో లైక్ కమింగ్ టు దిస్ అంటే ఇదొకటి అడుగుదాం అనుకున్నాను. కమ్యూనికేషన్ స్కిల్స్ హ్మ్. లైక్ వాట్ రోల్ డస్ ఇట్ ప్లే? ఇప్పుడు వాడు మిగతావన్నీ నేర్చుకుంటున్నాడు. మిగతా స్కిల్స్ అంతా ఓకే. బట్ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ లైక్ రాకపోతే, మాట్లాడేది రాకపోతే, లేకపోతే ఇంగ్లీష్‌లో మాట్లాడేది రాకపోతే వాడు వెనకబడిపోతాడు. ఇలాంటివి ఒక నెరేటివ్ అంతా ఉంటది. సో, హ్మ్. మీ ఎక్స్‌పీరియన్స్‌లో లైక్ ఏంటి? నా ఎక్స్‌పీరియన్స్ కన్నా నేను హ్మ్. నా ఫేవరెట్ యాక్టర్ ధనుష్ గురించి చెప్తాను. హ్మ్. హ్మ్. తమిళ్ యాక్టర్ మీకు ఆ! తెలిసిందే. ఆ! ఆ! అవును. నేను చిన్నప్పటి నుంచి అతని సినిమాలంటే చాలా ఇష్టం. హ్మ్. నాకు తమిళ్ బాగొచ్చు. సో, హ్మ్. పక్కా మాస్ తమిళ్ సినిమాలు ఇంగ్లీష్ కొద్దిగా వచ్చు. అది ఆ! కూడా ప్రిఫర్ చేయడు. ఆ! తమిళ్‌లో డైలాగ్ చెప్పినాడంటే అందరూ విజిల్లేయాల. ఓకే. అలాంటి హీరో. హ్మ్. అండ్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ కెరియర్ గ్రోత్ అయితున్నది కొద్దీ హ్మ్. మన పాన్ ఇండియా మూవీస్ వస్తాయి. ఇప్పుడు అన్ని లాంగ్వేజ్‌లోనూ చేయాల్సొస్తది. హ్మ్. హిందీలో సినిమా చేసినప్పుడు హి డోంట్ నో హిందీ నార్ ఇంగ్లీష్. హ్మ్. అప్పుడు ఆహ్, ఆయన వైఫ్ సౌందర్య గారు ఈయనకి ఇంగ్లీష్ నేర్పించేవాళ్ళంట. ఓకే. అది కూడా ఏదో ఇంటర్వ్యూలో విన్నాను. హ్మ్. సో, ఆమె నేర్పించినప్పుడు హి లెర్న్ట్ ఇంగ్లీష్ అట్ లేటర్ స్టేజెస్ ఆఫ్ లైఫ్. ఆ! ఆఫ్టర్ బికమింగ్ ఎ హీరో. ఆ! సో, అప్పుడు అతను ఇంగ్లీష్ నేర్చుకొని హ్మ్. హి స్టార్టెడ్ రీడింగ్ సో మచ్. హ్మ్. నాకు ఏదో ఇంటర్వ్యూలో చెప్పినారు. 100 బుక్కులు పైగా చదివినాను నేను. హ్మ్. అండ్ హి ఈస్ డూయింగ్ ఎ హాలీవుడ్ మూవీ నౌ. యాహ్! యాహ్! నౌ ఇంగ్లీష్ బికమ్స్ ఎ కమ్యూనికేషన్ టూల్. యాహ్! ఇట్స్ నాట్ ది మ్యాట్ కమ్యూనికేషన్ వే. సో, నీకు ఇంటర్నల్లీ ఒక వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఉంటది. హ్మ్. ఐయామ్ టాకింగ్ అబౌట్ వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ నాట్ కమ్యూనికేటింగ్. హ్మ్. కమ్యూనికేషన్ అంటే
ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అ లాంగ్వేజ్ నౌ. హ్మ్. ఐఎమ్ టాకింగ్ వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్. హ్మ్. ఇప్పుడు 'ఎన్టీఆర్' గారి డైలాగులు చెప్తే హ్మ్. ఆ ఎక్స్‌ప్రెషన్ వేరు. హ్మ్. ఆ ఉచ్చారణ, ద వే ఆఫ్ స్ట్రెస్సింగ్ హ్మ్. వర్డ్స్ హ్మ్. అలా ఉంటది. అది కమ్యూనికేషన్. హ్మ్. నాట్ ఇంగ్లీష్. యాహ్! ఇంగ్లీషు, తెలుగు, కన్నడ దీస్ ఆర్ ద టూల్స్ ఆఫ్ ఆర్ వర్డ్స్ ఆర్ లాంగ్వేజెస్ టు ఎక్స్‌ప్రెస్ యువర్ కమ్యూనికేషన్. యాహ్! కొందరు సైలెంట్‌గానే కమ్యూనికేట్ చేస్తారు. కళ్ళల్లో హ్మ్. ఆహ్, మా టీచర్ ఒకరు వచ్చినారంటే, అతను వచ్చిన వెంటనే అందరూ సైలెంట్‌గా ఉంటారు. హి హ్మ్. డజంట్ ఈవెన్ సే ఎ వర్డ్. హ్మ్. దట్ కమ్యూనికేట్స్ హిస్ డైనమిజం. హ్మ్. హి ధనుష్ గారు వచ్చినారంటే ఇంగా హ్మ్. స్క్రీన్ ప్రెజెన్స్ ఆఫ్ రజనీకాంత్. ఇట్ యాహ్! కమ్యూనికేట్స్ డిఫరెంట్ వే. హ్మ్. వాట్ ఈస్ హి సేయింగ్? హ్మ్. సో, కమ్యూనికేషన్ is just not a language. హ్మ్. It's the body language, it's your expression, it's your face that talks. హ్మ్. This is what you learn in martial arts, theater, హ్మ్. arts, the హ్మ్. expression of life. హ్మ్. And దాంట్లో ఇంగ్లీషు, కన్నడ, తెలుగు, మలయాళం, these are the words that you use హ్మ్. to communicate. హ్మ్. But actual expression or actual communication comes from your body, హ్మ్. your eyes, యాహ్! your expression, హ్మ్. your presence. హ్మ్. కొందరి ప్రెజెన్స్ ఎలా ఉంటదంటే, ఆ డైనమిజం తెలుస్తది. హ్మ్. మాట్లాడనక్కర్లేదు. హ్మ్. నౌ వాట్ ఈస్ కమ్యూనికేషన్? యాహ్! సో, కమ్యూనికేషన్ ఈస్ నాట్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ అనేది ఒక టూల్ టు ఒక కమ్యూనికేట్. లాంగ్వేజ్. ఇట్ ఈస్ అన్ ఎక్స్‌ప్రెషన్. సో, హ్మ్. కమ్యూనికేషన్ ఇస్ ఇప్పుడు నీకు ఫారిన్ స్టడీస్ ఎన్ని చూసినా గానీ వర్బల్ కమ్యూనికేషన్, ఆ! బాడీ లాంగ్వేజ్ ఇట్స్ అన్ డిఫరెంట్ యాస్పెక్ట్. హ్మ్. నీకు థియేటర్‌లో బాగా చెప్పిస్తారు ఇయి. హ్మ్. ఎలా మాట్లాడాలి? ఎలా నిల్చోవాలి? ఎలా ఎక్స్‌ప్రెషన్ ఇవ్వాలి? హ్మ్. యాక్టర్స్ బాగా తెలుసు హ్మ్. కమ్యూనికేటింగ్. హ్మ్. అండ్ సేమ్ థింగ్ కార్పొరేట్ కమ్యూనికేషన్ వేరేలాగుంటది. హ్మ్. వర్డ్స్ గానీ, స్ట్రెస్సింగ్ గానీ, డేటా అనాలిసిస్ గానీ. యాహ్! యాహ్! So where you want to put your child or what the child wants. హ్మ్. He wants to be an actor, హ్మ్. then his communication is different. హ్మ్. హ్మ్. అతని పోర్ట్‌ఫోలియో వేరేలాగా ఉంటది. అతని ప్రెజెంటేషన్ వేరేలాగా ఉంటది. హ్మ్. కార్పొరేట్ కమ్యూనికేషన్‌లో సాఫ్ట్ స్కిల్స్ గానీ, ఇవి గానీ. హ్మ్. సో ద చైల్డ్ విల్ డిసైడ్ వాట్ ఇట్ వాంట్స్. హ్మ్. నౌ నేను చెప్పడం ఏంటంటే ఇంగ్లీష్ ఇస్ నాట్ జస్ట్ ఇంగ్లీష్ ఇస్ జస్ట్ వన్ లాంగ్వేజ్. హ్మ్. నాట్ ది యాస్పెక్ట్ ఆఫ్ కమ్యూనికేషన్. హ్మ్. హ్మ్. అండ్ ఈ ఇంగ్లీష్‌లోనే లైక్ నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూవీ 'కా' మూవీ ఉంది. కిరణ్ అబ్బవరంతి తెలుగులో. ఆ! తను కూడా లైక్ తనకి ఇంగ్లీష్ లైక్ ప్రాపర్‌గా రాదు. ఓకే. తను ఇంటర్వ్యూలోనే చెప్పాడు. తన ఆ! వైఫ్ లైక్ నేర్పించేదంట. హ్మ్. సో, ఇలా లైక్ చాలామందున్నారు. అండ్ 'ట్వెల్త్ ఫెయిల్' మూవీలో కూడా హీరో ఎట్ ది యెస్. ఎండ్ ఇంటర్వ్యూ యెస్. టైమ్‌లో లైక్ ప్రాపర్‌గా ఇంగ్లీష్ మాట్లాడలేడు. అక్కడ అడుగుతారు, "నువ్వు ఇంగ్లీషే మాట్లాడంది ఏం చేస్తావంటే" ఒక ఒక మంచి ఎగ్జాంపుల్ లైక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. సో, ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్స్. అండ్ మన మెయిన్‌గా ఇంగ్లీష్ అనే టాపిక్ మెయిన్‌గా మన ఇండియన్స్‌లోనే ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటది. వాడు ఇంగ్లీష్ మాట్లాడకపోతే ఇంక వీడు వేస్ట్ గాడు. వేరే వాడికి సబ్జెక్ట్ లేకపోయినా వాడేదో ఇంగ్లీష్‌లో ఇలా మాట్లాడితే ఇది అది ఉంటది. అది చేంజ్ అయితాను. అవును. తో నేను బాగా ఇంగ్లీష్ మాట్లాడతాను. బట్ ఐ ప్రిఫర్ టు టాక్ ఇన్ మై మదర్ టంగ్. హ్మ్. ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చో రాదో ఐ హావ్ లెర్న్డ్ ఇట్ అంతే గాని. యాహ్! బట్ ఐ ప్రిఫర్ టు టాక్ ఇన్ మై మదర్ టంగ్. హ్మ్. ఇప్పుడు లాంగ్వేజ్ ఇష్యూస్ వస్తాయి అయన్నీ పోకుండా. హ్మ్. బట్ యాస్పెక్ట్ ఏమిటంటే హ్మ్. ఇంగ్లీష్ నో మోర్ యాహ్! ఓన్లీ లాంగ్వేజ్. హ్మ్. జపాన్‌కి పోతే, జర్మనీకి పోతే దే హావ్ దేర్ ఓన్ మదర్ టంగ్. యాహ్! ఇంగ్లీష్ చైనాకి ఈస్ పోయినా ఎ లాంగ్వేజ్. English is a language, but as colonization, we have seen them as a ఏదో ఆ! ఒక లీడర్‌గా, ఏదో ఒక అవును. ఇదిగా చూసి హ్మ్. మనకు అలవాటయిపోయింది గానీ, అవును. నౌ ద థింగ్స్ ఆర్ చేంజింగ్. అవును. English is no more a posh language or intelligent language. హ్మ్. People are becoming more about their mother tongue. హ్మ్. Japanese do their work. హ్మ్. Chinese have their own language. హ్మ్. Germans have their this thing. హ్మ్. హ్మ్. వాళ్ళ మీరు మాన్యువల్స్ గాని చూస్తే హ్మ్. జర్మన్‌లోనే ఉంటాయి. హ్మ్. సో, ఇప్పుడు అందరూ బికాస్ ఆఫ్ గ్లోబలైజేషన్ యూ నీడ్ టు లెర్న్ 2, 3 లాంగ్వేజెస్. యాహ్! బట్ అవును. నాట్ జస్ట్ ఇంగ్లీష్. హ్మ్. అండ్ ఐ డోంట్ సే నాట్ టు లెర్న్ ఎనీ ఆఫ్ ద లాంగ్వేజ్. హ్మ్. లెర్న్ ఆల్ ద లాంగ్వేజ్. హ్మ్. లెర్న్ యువర్ మదర్ టంగ్. లెర్న్ వాటెవర్ లాంగ్వేజ్ యూ క్యాన్. అండ్ లాంగ్వేజ్ బిల్డింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. హ్మ్. పివి నరసింహరావుకి ఎన్ని లాంగ్వేజ్‌లొచ్చాయి? ఆ! అవును. నాకు నంబర్ తెలీదు. కానీ 15-20 లాంగ్వేజెస్ దగ్గర దగ్గర అవును. ఫ్లూయెన్సీ. యాహ్! లెర్న్ లాంగ్వేజెస్. హ్మ్. అండ్ డోంట్ ఫిక్స్ టు ఎనీ అంటే మీ మదర్ టంగ్ నీకుండాలి. హ్మ్. And also learn other language. It హ్మ్. it helps you to build different friends, హ్మ్. and also it has a different aspect of literatures. హ్మ్. తెలుగులో ఉన్న లిటరేచర్స్ ఎన్నో ఉన్నాయి. హ్మ్. అవి చదవడానికి ఉంటది.
హ్మ్. ఇప్పుడు ట్రాన్స్‌లేటర్స్ వచ్చినారు కాబట్టి అది గూడా అవసరం లేదు. బట్ లెర్న్ హ్మ్. ఎ లాంగ్వేజ్ బికాజ్ మీ ఎక్స్‌ప్రెషన్ బాగా పెరుగుతది. హ్మ్. అండ్ ఆల్సో ఆ డిస్క్లైమర్ ఏంటంటే హియర్ నో డిస్‌రెస్పెక్ట్ టు ఇంగ్లీష్. ఆ! ఇక్కడేంటంటే ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్. ఐ మనం డోంట్ దాన్ని అదే ఆ! డోంట్ రెస్పెక్ట్ ఎనీ ఎనీ లాంగ్వేజ్. లాంగ్వేజ్. అవును. ఇట్ క్యాన్ బి ఎనీ లాంగ్వేజ్. హ్మ్. హిందీ అయినా గావచ్చు. నువ్వు నార్త్‌కి పోవాలంటే హిందీ కావాలి, హిందీ నేర్చుకో. నేర్చుకోవాలి. అవసరం వాళ్ళు ఉంటే నేర్చుకోవట్లేదు నేనెందుకు నేర్చుకోవాలంటే ఆ! దట్ ఈస్ నాట్ మై అవును. అజెండా. మై అజెండా ఈస్ టు నీకు కావాలి నువ్వు హిందీ నేర్చుకో. అంతే. వాడికి వచ్చో లేదో పక్కన పెడితే అవును. నేను హిందీ నేర్చుకున్నా. అవును. ఇప్పుడు నీకు వాళ్ళిక్కడికొస్తే ఇఫ్ నెసెసరీ దే నీడ్ టు లెర్న్. దే మనం నీడ్ టు లెర్న్ అక్కడికొస్తే వాడు నేర్చుకోమని నేను చెప్పను గూడా ఆ! చెప్పను. వాడు ఎలా సర్వైవ్ అవుతాడో యాహ్! యాహ్! వాడిష్టం. అవును. బట్ నాకు హ్మ్. నేను లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల నాకు బెనిఫిట్ కాబట్టి నేను నేర్చుకుంటా. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. నేను ఎవరినో ఒకరిని ఫోర్స్ చేసి మా లాంగ్వేజ్ నేర్చుకోరా లేకుంటే నిన్ను అవును. అంతవరకు పోకుండా అవును. సరే వాడి లాంగ్వేజ్ కూడా నేనే నేర్చుకుంటా మామూలుగా. ఆ! ఇప్పుడు ఒక్క చోట పోయినప్పుడు మా పూణే ఫ్రెండ్స్ వచ్చారు. ఓకే. వాడు వాడి ఇంటెన్షన్ ఏమంటే తమిళ్ నేర్చుకోకూడదని కాదు. హ్మ్. వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళంతా తమిళోళ్ళు కాబట్టి వాడు తమిళ్ నేర్చుకున్నాడు. హ్మ్. పని వాళ్ళు వేరే లాంగ్వేజ్ నేర్చుకోలేరు. ఆ! వాళ్ళకి అవసరం లేదు. అవసరం లేదు. వాళ్ళకేంది అవును. దే ఆర్ వెరీ మోర్ సింపుల్ దెన్ అస్. అవును. ఏమంటే మనకేమంటే ఇంటలెక్చువల్‌గా నువ్వు గూడా వాడు గూడా నేర్చుకోవాల్సిన అవసరం. వాడు ఇంటికి ఓనర్ వాడెందుకు నేర్చుకోవాలంటే, అవును. వాడి యాటిట్యూడ్ అంతే. అవును. అవసరం ఎవరికి? ఆ! నెసెసిటీ ఎక్కడుంది? అది అంతే. నేర్చుకోవడం.